హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యోమా అకాడమీ. రైట్, నేను మహేందర్ రెడ్డి. రైట్, ప్రస్తుతము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అందులో ముఖ్యమైన నోటిఫికేషన్ వచ్చేసి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ. సో మనం ఇప్పుడు ఈ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఈ రెండు నోటిఫికేషన్స్లో ముఖ్యమైన మరియు కీలకమైన సబ్జెక్ట్ వచ్చేసి అరిథమెటిక్ మరియు రీజనింగ్. రైట్, సో ఈ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఈ రెండు సబ్జెక్ట్స్ని మన ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఫర్ సపోజ్ మనం కానిస్టేబుల్ తీసుకున్నట్టయితే కానిస్టేబుల్ ఎగ్జామ్ కానిస్టేబుల్ పేపర్ తీసుకున్నట్టయితే జనరల్గా మనకి కానిస్టేబుల్ పేపర్లో ఏ నోటిఫికేషన్ అయినా కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్స్ ఉంటుంది. రైట్, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. సో ఈ ప్రిలిమ్స్లో మన అరిథమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ రెండూ కలిపి ప్రిలిమ్స్లో మ్యాక్సిమం 50 to 60 మార్క్స్ 50 to 60 మార్క్స్ ప్రిలిమ్స్లో వస్తాయండి. అరిథమెటిక్ మరియు రీజనింగ్ రెండు సబ్జెక్ట్స్ కలిపి మనకి 50 to 60 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. అదేవిధంగా మెయిన్స్లో కూడా 50 to 60 మార్క్స్ కంపల్సరీ ఈ అరిథమెటిక్ మరియు రీజనింగ్ ఈ రెండు సబ్జెక్ట్ నుంచే మనకి ఈ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. రైట్, అందులో మళ్ళీ రీజనింగ్ తీసుకున్నట్టయితే 20 to 30 మార్క్స్ కంపల్సరీ రీజనింగ్ నుండి వస్తాయి. అదేవిధంగా అరిథమెటిక్ నుండి 20 to 30 మార్క్స్ కంపల్సరీ అరిథమెటిక్ నుండి వస్తాయి. అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ని కనుక మనం చూసినట్టయితే టోటల్గా 50 to 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 కంపల్సరీ 50 to 60 మార్క్స్ అనేవి ఈ అరిథమెటిక్ మరియు రీజనింగ్ ఈ రెండు సబ్జెక్ట్స్ నుండి మనకి రావడం జరుగుతుంది. ఓకే, మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి అరిథమెటిక్ మరియు రీజనింగ్. అదేవిధంగా ఎస్ఐ తీసుకున్నట్టయితే ఇందులో కూడా సేమ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకే, ఎస్ఐ ప్రిలిమ్స్లో ఈ అరిథమెటిక్ మరియు రీజనింగ్ కలిపి 90 to 100 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయండి. 90 to 100 క్వశ్చన్స్. ఓకే, అదేవిధంగా మెయిన్స్లో కంపల్సరీ మనకి మెయిన్స్లో ఈ అరిథమెటిక్ మరియు రీజనింగ్ అనేవి ఒక పేపరే ఉంటుందండి. టోటల్గా 200 క్వశ్చన్స్. ఈ 200 క్వశ్చన్స్లో మనకి కంపల్సరీ అరిథమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. ఓకే, రైట్. సో ఇందులో ఈ 90 to 100లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ కనుక తీసుకున్నట్టయితే ఈ ప్రిలిమ్స్లో ఈ 90 to 100లో మన రీజనింగ్ వచ్చేసి 40 to 50 క్వశ్చన్స్ కంపల్సరీ. ఓకే, రీజనింగ్ వచ్చేసి 40 to 50 క్వశ్చన్స్ ఇక్కడ కంపల్సరీ. అదేవిధంగా మెయిన్స్లో కనుక తీసుకున్నట్టయితే 90 to 100 క్వశ్చన్స్ కంపల్సరీ. ఓకే, మెయిన్స్లో 90 to 100 క్వశ్చన్స్ కంపల్సరీ. అంటే చూడండి, కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఈ రెండు పేపర్లో అరిథమెటిక్ మరియు రీజనింగ్ అనేవి చాలా ముఖ్యమైన టాపిక్స్ అండి. ఓకే, రైట్. అందులో మళ్ళీ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే రీజనింగ్ గురించి కాసేపు డిస్కస్ చేద్దాం. ఈ రీజనింగ్ అనే సబ్జెక్ట్లో రీజనింగ్ అనేది ప్రిలిమ్స్లో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ కంపల్సరీ కంపల్సరీ 20 to 30 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. అదేవిధంగా ఎస్ఐ అయితే కంపల్సరీ రీజనింగ్ సబ్జెక్ట్ నుండి 90 to 100 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ఓకేనా, రైట్. సో మళ్ళీ ఈ రీజనింగ్లో వివిధ రకాల టాపిక్స్ ఉంటాయండి. ఆ టాపిక్స్లో అతి ముఖ్యమైన టాపిక్స్ కొన్ని ఉంటాయి. జనరల్గా మీరు పేపర్ ప్యాటర్న్ కనుక గమనిస్తే 2016 మరియు 2018 పేపర్స్ ప్యాటర్న్ కనుక మీరు గమనిస్తే ఈ రీజనింగ్లో కొన్ని టాపిక్స్ నుండి మనం ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఒక్కొక్క టాపిక్ నుండి దాదాపుగా 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, వెయిటేజ్ ఎక్కువగా ఉన్న టాపిక్స్ మనం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. సో అందులో వెయిటేజ్ ఎక్కువగా ఏ టాపిక్ నుండి వస్తున్నాయంటే జనరల్గా ఫర్ సపోజ్ కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ నుండి కంపల్సరీ ఏ ఎగ్జామ్ అయినా కూడా కంపల్సరీ అది పీసీ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, లేదంటే ఎస్ఐ కావచ్చు, కంపల్సరీ డీకోడింగ్ అనే టాపిక్ నుండి కంపల్సరీ మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా సిరీస్, అది లెటర్ సిరీస్ అయినా అవ్వచ్చు, లేదంటే నంబర్ సిరీస్ అయినా అవ్వచ్చు, కంపల్సరీ సిరీస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ అనాలజీ కానీ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకేనా, అనాలజీ కానీ ఆడ్ మ్యాన్ అవుట్ ఈ టాపిక్స్ నుండి కూడా ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఈ మధ్య ప్రతి ఎగ్జామ్లో లాజికల్ వెన్ డయాగ్రామ్స్
ఓకే, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, గత లాస్ట్ 2018 ఎస్ఐ పేపర్ని కనుక మీరు తీసుకున్నట్టయితే, ఓకే, గత ఎస్ఐ పేపర్ని కనుక తీసుకున్నట్టయితే ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ నుండి ప్రిలిమ్స్లో 5 to 6 మార్క్స్ వచ్చాయండి. ఓకేనా, ప్రిలిమ్స్లో 5 to 6 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా మెయిన్స్లో దాదాపుగా 15 నుండి 16 క్వశ్చన్లు వచ్చాయి. ఓకేనా, ఈ ఒక్క టాపిక్ ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ నుండి మాత్రమే ప్రిలిమ్స్లో 5 to 6 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా మెయిన్స్లో 15 to 16 మార్క్స్ వచ్చాయి. ఈ ఒక్క టాపిక్ నుండే ఇన్ని మార్క్స్ వచ్చాయి. అంటే లాజికల్ వెన్ డయాగ్రామ్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్ని ఇప్పుడు ఒక చిన్నగా డిస్కస్ చేద్దాం. రైట్, సో ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్ అనే టాపిక్లో జనరల్గా మనకి 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అనే టాపిక్లో జనరల్గా 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మనము ఒక టైప్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లాజికల్ వెన్ డయాగ్రామ్లో ఒక టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్, జనరల్గా ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. పర్ సపోజ్ ఇక్కడ జనరల్గా టీ ఉంది, నెక్స్ట్ కాఫీ ఉంది, నెక్స్ట్ మిల్క్ ఉంది. ఓకే, 3 కాన్సెప్ట్స్. టీ ఉంది, కాఫీ ఉంది, మిల్క్ ఉంది. కొంతమంది టీ తాగుతారు, కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది మిల్క్ తాగుతారు. ఓకేనా, రైట్. మరి ఈ కాన్సెప్ట్ మన లాజికల్ వెన్ డయాగ్రామ్స్కి ఎలా రిలేట్ అవుతుంది అంటే చిన్న కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా, ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలంటే చాలా చాలా యూజ్ అవుతుంది. రైట్, ఇక్కడ ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఓకే, ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారండి. రైట్, సో ఫస్ట్ పర్సన్ ఓన్లీ టీ తాగుతాడు. సెకండ్ పర్సన్ టీ తాగుతాడు. ఓకేనా, ఫస్ట్ పర్సన్ ఓన్లీ టీ తాగుతాడు, సెకండ్ పర్సన్ టీ తాగుతాడు. మరొకసారి ఇక్కడ గమనించండి, వీళ్ళిద్దరికీ ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఓకేనా, వీళ్ళిద్దరికీ ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో వీళ్ళే ఒక షాప్కి వెళ్ళారు, ఒక టీ షాప్కి లేదా కాఫీ షాప్కి వెళ్ళారు. అక్కడ టీ ఉంది, కాఫీ ఉంది, మిల్క్ ఉంది. ఓకేనా, సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఓన్లీ టీనే తాగుతాడు, సెకండ్ పర్సన్ వచ్చేసి టీ తాగుతాడు. మరి వీళ్ళిద్దరికీ ఏమైనా డిఫరెన్స్ ఉందా? అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ. రైట్, సో చూడండి, ఫస్ట్ పర్సన్ ఏంటి, కాఫీ షాప్ ఆర్ టీ షాప్కి వెళ్ళాడు. ఫస్ట్ పర్సన్ ఏంటి, ఓన్లీ టీ మాత్రమే తాగుతాడు. తిని అడిగాడు, వాళ్ళు అడిగారు ఏం తాగుతారంటే నేను ఓన్లీ టీ తాగుతాను అని చెప్పాడు. ఓకేనా, సో తిను ఓన్లీ టీ త్రాగుతాడు అంటే కాన్సెప్ట్ ఏంటండి, తిను టీ మాత్రమే తాగుతాడు, టీ కాకుండా ఇంకా ఏమీ కూడా తిను త్రాగడు. ఓకే, తిను తాగేది ఓన్లీ టీ. కాన్సెప్ట్ చూడండి, ఓన్లీ టీ, తెలుగులో కేవలము టీ. తిను కేవలము టీ మాత్రమే తాగుతాడు, ఉంటే టీ తాగుతాడు, లేదంటే వెళ్ళిపోతాడు. ఓకే, ఇది ఫస్ట్ పర్సన్. ఇక్కడ సెకండ్ పర్సన్ చూడండి, సెకండ్ పర్సన్ టీ తాగుతాడు. షాప్కి వెళ్ళాడు, టీ ఉందా అంటే ఉంది అంటే టీ తాగుతాడు. ఒకవేళ టీ లేదని షాప్ పర్సన్ చెప్పాడు అనుకోండి, టీ లేదా, ఓకే కాఫీ ఉందా అని అడుగుతాడు. కాఫీ లేదనుకోండి, మిల్క్ ఉందా అని అడుగుతాడు. అంటే కాన్సెప్ట్ చూడండి, టీ తాగుతాడు అంటే దాంతోపాటు కాఫీ అయినా తాగొచ్చు, లేదా దాంతోపాటు మిల్క్ అయినా తాగొచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ అది. తినకి ఆల్టర్నేట్స్ ఉన్నాయి, తినకి ఆల్టర్నేట్స్ లేవు. నీట్గా గమనించండి, తినకి ఆల్టర్నేట్స్ లేవు, తినకి ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఓకే, తిను టీ మాత్రమే తాగుతాడు, తిను టీ తాగుతాడు. టీ మాత్రమే తాగుతాడు అంటే టీ కాకుండా ఇంకా ఏమీ కూడా తాగడు. తిను టీ తాగుతాడు అంటే ఉంటే టీ తాగుతాడు, లేదంటే కాఫీ అయినా తాగొచ్చు, లేదంటే మిల్క్ అయినా తాగొచ్చు. క్లియర్, ఇదొక పాయింట్ అర్థమైంది కదా. రైట్, నెక్స్ట్ ఇంకొక 2 పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ పర్సన్ ఓన్లీ టీ అండ్ కాఫీ, సెకండ్ పర్సన్ టీ అండ్ కాఫీ. ఓకే, సెకండ్ పర్సన్ టీ అండ్ కాఫీ. ఇప్పుడు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ పర్సన్ ఏంటండి, ఓన్లీ టీ అండ్ కాఫీ. ఫస్ట్ పర్సన్ ఓన్లీ టీ అండ్ కాఫీ అంటే కాన్సెప్ట్ ఏంటి, ఫస్ట్ పర్సన్ కేవలం టీ మరియు కాఫీనే తాగుతాడు. ఓకేనా, ఫస్ట్ పర్సన్ టీ మరియు కాఫీనే తాగుతాడు, ఉంటే టీ మరియు కాఫీ తాగుతాడు, లేదంటే లేదు. అర్థమవుతుంది కదా, కేవలం తిను టీ మరియు కాఫీనే తాగుతాడు. అదే సెకండ్ పర్సన్ చూడండి, టీ మరియు కాఫీ తాగుతాడు, అది లేదంటే మిల్క్ కూడా తాగొచ్చు. దీనికి ఆల్టర్నేట్స్ ఉంటాయి. ఓకేనా, సో ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్ అనే కాన్సెప్ట్లో ఓన్లీ అనే వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్లో ఓన్లీ అనే వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్.
ఓకే, సో మనం క్వశ్చన్ చదివేటప్పుడు మనం దీన్ని నీట్గా గమనించాలి. ఈ ఓన్లీ అనే వర్డ్ని బాగా ఫోకస్ చేయాలి, నీట్గా గమనించాలి. ఓకేనా, రైట్. దీన్ని బేస్ చేసుకొని జనరల్గా మన ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? జనరల్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే 3 సర్కిల్స్ని బేస్ చేసుకొని అడుగుతారండి. రైట్, ఒక చిన్న డయాగ్రామ్తో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, లిజన్. రైట్, సో నేను దీన్ని ఏమంటున్నా అంటే ఏ అనుకుంటాను, ఈ సర్కిల్ని బి అనుకుంటాను, ఈ సర్కిల్ని సి అనుకుంటాను. ఓకే, సో ఇది ఏ అనే సర్కిల్, ఇది బి అనే సర్కిల్, ఇది సి అనే సర్కిల్. నేనేమంటాను, దీన్ని ఇంకొక చిన్నగా మనం జనరల్గా యూజ్ చేసే లాంగ్వేజ్లో, ఇది ఏ అనే న్యూస్ పేపర్, ఇది బి అనే న్యూస్ పేపర్, ఇది సి అనే న్యూస్ పేపర్. ఓకే, రైట్. ఇది ఏ అనే న్యూస్ పేపర్, ఇది బి అనే న్యూస్ పేపర్, ఇది సి అనే న్యూస్ పేపర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ని టోటల్గా బేసిక్స్ నుంచి దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, క్లియర్. సో ఈ సర్కిల్ ఏం రిప్రజెంట్ చేస్తుందండి? మనల్ని ఏ అనే న్యూస్ పేపర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇదేం రిప్రజెంట్ చేస్తుందండి? బి అనే న్యూస్ పేపర్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఇదేం రిప్రజెంట్ చేస్తుందండి? ఇది సి అనే న్యూస్ పేపర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో ఏ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుందో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓకేనా, క్లియర్గా వినండి. ఇందులో ఏ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుందో ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకేనా, రైట్. ఫర్ సపోజ్ ఈ పార్ట్ చూద్దామండి, బాగా గమనించండి. ఈ పార్ట్ చూద్దాం. ఆ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది? నేను ఎక్కడ ఫోకస్ చేస్తున్నా అండి? ఈ పార్ట్ మాత్రమే ఫోకస్ చేస్తున్నా, ఈ పార్ట్. ఓకే, ఈ పార్ట్ మాత్రమే ఫోకస్ చేస్తున్నా. క్లియర్. మరి ఈ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఓన్లీ ఏ. ఓకేనా, ఆ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుందండి? ఓన్లీ ఏ. నీట్గా వినండి, అది ఓన్లీ ఏ మాత్రమే. రైట్. ఈ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతాడు. ఆ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఓన్లీ బి. ఓకేనా, ఈ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుందండి? ఓన్లీ బి. ఇప్పుడు చూడండి, మరి ఓన్లీ బి అంటే ఏదండి చెప్పండి? ఓన్లీ బి అంటే ఏంటంటే ఇగో ఈ పార్ట్ అండి, బి మాత్రమే. క్లియర్. ఈ పార్ట్ ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏం చెప్తారండి? ఓన్లీ సి అండి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఓన్లీ బి, ఇది ఓన్లీ ఏ, ఇది ఓన్లీ బి, ఇది ఓన్లీ సి. క్లియర్. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇప్పుడు ఏం చేసామండి? ఓన్లీ ఏ అండ్ ఓన్లీ బి అండ్ ఓన్లీ సి చూసాం. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ నీట్గా గమనించండి, ఈ పార్ట్ని చూడండి, ఈ పార్ట్ని గమనించండి. ఆ పార్ట్ దేనికి కామన్గా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ పార్ట్ అనేది దేనికి కామన్గా ఉంది అంటే ఈ పార్ట్ అనేది ఏ మరియు బికి మాత్రమే కామన్గా ఉంది. నా మాటలు నీట్గా వినండి. రైట్. ఈ పార్ట్ అనేది ఏ మరియు బికి మాత్రమే కామన్గా ఉంది. అవునా కాదా? అందులో ఏ మరియు బినే ఉంది, ఇంకా మిగతా ఏమైనా ఉందా? లేదు. గమనించండి బాగా. ఇది ఏకి బికి మాత్రమే కామన్గా ఉంది. అందుకే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఓన్లీ ఏ అండ్ బి అని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి? ఓన్లీ ఏ అండ్ బి. మాటలు నీట్గా వినాలా? ఓకేనా, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి? ఓన్లీ ఏ అండ్ బి అంటే కాన్సెప్ట్ ఏంటి? ఏ మరియు బి మాత్రమే, అందులో ఏ మరియు బినే ఉంది. క్లియర్. రైట్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? ఈ పార్ట్కి వెళ్దాం. ఓకే, ఈ పార్ట్కి వెళ్దాం. ఒకసారి చెప్పండి, మరి ఈ పార్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అది ఎవరికి కామన్గా ఉంది అంటే బి మరియు సి కామన్గా ఉంది. అంతేనా? రైట్. ఇది ఎవరికి కామన్ ఉందండి? బి మరియు సికి కామన్గా ఉంది. నా మాట నేను తప్పుగా మాట్లాడా. బి మరియు సికి కామన్గా ఉందా? కేవలం బి మరియు సికి కామన్గా ఉందా? రైట్, కేవలము బి మరియు సికి కామన్గా ఉంది. అందుకే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తానంటే ఓన్లీ బి అండ్ సి. అంతేగా? రైట్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయవచ్చు అండి? ఓన్లీ బి అండ్ సిగా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్కి వచ్చేద్దాం. ఈ పార్ట్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ పార్ట్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఏ మరియు సికి మాత్రమే కామన్గా ఉంది. మాటలు నీట్గా రావాలా? ఓకేనా, ఈ పార్ట్ అనేది ఏ మరియు సికి మాత్రమే కామన్గా ఉంటుంది. కాబట్టి దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఓన్లీ ఏ అండ్ సి. ఓకేనా, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి? ఓన్లీ ఏ అండ్ సి. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏం చెప్తున్నామంటే ఈ టోటల్ పార్ట్ని కన్సిడర్ చేద్దాం. ఓకేనా, ఈ కాన్సెప్ట్ని కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూడండి, ఇందులో ఎవరెవరు ఉన్నారండి? ఏ మరియు బి కంబైన్డ్గా ఉంది.
ఈ పార్ట్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఏ మరియు బి. ఓకేనా, ఈ పార్ట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఏ మరియు బి. క్లియర్, రైట్. తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ గమనించండి. ఆ పార్ట్ గమనించినట్టయితే అది ఎవరెవరికి కామన్గా ఉంది అండి? బి మరియు సికి కామన్గా ఉంది, అంతేగా? రైట్, బి మరియు సి. వర్డ్స్ నీట్గా వినండి, బి మరియు సి. కాబట్టి దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? బి మరియు సి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ని మీరు నీట్గా గమనించండి. ఈ పార్ట్ కనుక గమనిస్తే ఇది ఎవరెవరికి కామన్గా ఉంది అంటే ఏ మరియు సికి కామన్గా ఉంది, అంతేగా? ఏ మరియు సికి కామన్గా ఉంది. రైట్, ఏ మరియు సికి కామన్గా ఉంది. కాబట్టి దీన్ని ఎలా రిప్రజెంట్ చేయవచ్చు అంటే ఏ మరియు సిగా దీన్ని రిప్రజెంట్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ త్రీ కాన్సెప్ట్స్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, ఈ త్రీ కాన్సెప్ట్స్కి డిఫరెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. అయ్యా వినండి, ఓన్లీ ఏ అండ్ బి అంటే కాన్సెప్ట్ ఏంటి? ఏ మరియు బి మాత్రమే, అందులో సి ఉండదు. ఓకే, ఓన్లీ బి అండ్ సి అంటే మీనింగ్ ఏంటండి? బి మరియు సి మాత్రమే, అందులో ఏ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఓన్లీ ఏ అండ్ సి అంటే మీనింగ్ ఏంటండి? ఏ మరియు సి మాత్రమే, అందులో బి ఉండదు. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏ మరియు బి, దీనికి వెళ్దాం. ఏ మరియు బి అంటే మీనింగ్ ఏంటి? ఏ మరియు బి దాంతో సి కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను కేవలం అని చెప్పట్లే, మాటలు నీట్గా వినాలా. ఓకేనా, ఏ మరియు బి అంటే మీనింగ్ ఏంటండి? ఏ మరియు బి దాంతో సి కూడా ఉండొచ్చు. తర్వాత బి మరియు సి అంటే మీనింగ్ ఏంటండి? బి మరియు సి దాంతో ఏ కూడా ఉండొచ్చు, అవునా కాదా? రైట్, నెక్స్ట్ ఏ మరియు సి అంటే మీనింగ్ ఏంటండి? ఏ మరియు సి దాంతో బి కూడా ఉండొచ్చు. క్లియరా కాదా? అర్థమైంది కదా? రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓన్లీ ఏ అంటే ఇది, ఓన్లీ బి అంటే ఇది, ఓన్లీ సి అంటే ఇది. క్లియర్. తర్వాత ఓన్లీ ఏ అండ్ బి, ఓన్లీ ఏ అండ్ బి, ఏ మరియు బి మాత్రమే, సి లేదు. ఏ మరియు బి మాత్రమే, సి లేదు. ఇవి చూడండి, ఏ మరియు బి మాత్రమే, సి లేదు. ఇందులో సి ఉందా అండి? ఇందులో అవునా కాదా? ఏ మరియు బి మాత్రమే, సి లేదు. క్లియర్. నెక్స్ట్ ఓన్లీ బి అండ్ సి, ఓన్లీ బి అండ్ సి, ఓన్లీ బి అండ్ సి, బి మరియు సి మాత్రమే, ఏ లేదు. నీట్గా వినండి, బి మరియు సి మాత్రమే, ఏ లేదు. క్లియర్. నెక్స్ట్ ఓన్లీ ఏ అండ్ సి, ఓన్లీ ఏ అండ్ సి అంటే మీనింగ్ ఏంటి? ఏ మరియు సి మాత్రమే, ఏ మరియు సి మాత్రమే, ఏ మరియు సి మాత్రమే, బి ఉండదు. ఇగో చూడండి, ఏ మరియు సి మాత్రమే, బి లేదు అక్కడ, అవునా కాదా? రైట్. నెక్స్ట్ ఏ మరియు బి, ఏ మరియు బి అంటే ఏ బి సి కూడా ఉండొచ్చు. ఇగో చూడండి, ఏ మరియు బి, ఏకి బికి ఉమ్మడిది, ఏకి బికి ఉమ్మడిది, సి కూడా ఉంది అందులో, గమనించారా? రైట్, ఏకి బికి ఉమ్మడి పార్ట్ సి కూడా ఉంది. నెక్స్ట్ బి మరియు సి, బికి సికి కామన్, బికి సికి కామన్గా ఉండేది, బికి సికి కామన్గా ఉండేది, అందులో ఏ కూడా ఉంది. నెక్స్ట్ ఏసి, ఏ మరియు సి, ఏ మరియు సి అంటే ఏకి మరియు సికి కామన్గా ఉన్న పాయింట్. ఓకేనా, ఏ మరియు సికి కామన్గా ఉన్న పాయింట్, దాంట్లో బి కూడా ఉండొచ్చు. క్లియరా? రైట్. నెక్స్ట్ లాస్ట్ ఈ మిడిల్ పాయింట్. ఓకేనా, ఈ మిడిల్ పాయింట్ గురించి మాట్లాడదాం. ఈ మిడిల్ పాయింట్ ఏంటి? ఓకే, ఈ మిడిల్ పాయింట్ ఏంటి అంటే ఏ ఉంది, బి ఉంది, సి కూడా ఉంది. ఓకేనా, ఏకి బికి మరియు సికి కామన్గా ఉన్న పాయింట్ ఇదే కదా, అవునా కాదా? ఏకి బికి సికి కామన్గా ఉన్న పాయింట్ ఇది కదా, దాన్ని ఏం చెప్తాము? ఏ కమా బి మరియు సి మూడింటికి కామన్గా ఉన్న పాయింట్. ఏ కమా బి మరియు సి మూడింటికి కామన్గా ఉన్న పాయింట్ ఏది అంటే ఈ పాయింట్. క్లియర్ అండి? ఓకేనా, ఈ పాయింట్ ఏంటండి? ఏ కమా బి మరియు సికి మూడింటికి కామన్గా ఉన్న పాయింట్ ఏది అంటే ఇది కామన్గా ఉన్న పాయింట్. క్లియర్? ఓకేనా, దీన్ని ఎందుకు ఇంత నీట్గా డీటెయిల్డ్గా నేర్చుకుంటున్నాము అంటే ఎగ్జామ్లో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఓకే, ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో మనని మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు గత ఎస్ఐ పేపర్ని తీసుకున్నట్టయితే ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని దగ్గర దగ్గర 15 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బేసిక్స్ కరెక్ట్గా తెలిస్తేనే ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతాం. మళ్ళీ ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం డాటా అనేది లెంతీగా ఉంటుందండి. సో మనందరం ఏం చేస్తున్నాం, ఫస్ట్ డాటాని చూసి లెంతీ డాటా ఉంది మనకి రాదేమో అని ఫీల్ అవుతున్నాం. అట్లా కాదు. ఓకేనా, డాటా లెంతీగా ఉన్నప్పటికీ క్వశ్చన్ చాలా సింపుల్.
ఓకేనా. బేసిక్స్ మనకి నీట్గా వస్తే ఈ క్వశ్చన్ ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. అందుకే బేసిక్స్ నుంచి నేర్చుకుంటున్నాం. ఓకేనా. ఇందులో ఏం లేదండి, ఏ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అనేది నీట్గా నేర్చుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దీన్నే ఇక్కడ చూడండి, దీన్ని నీట్గా ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ వినండి, రైట్, నేను చెప్తాను, ఇక మళ్ళీ ఒకసారి చూడండి. ఈ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఓన్లీ ఏ, అంతేగా, రైట్. ఈ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఓన్లీ బి. ఈ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఓన్లీ సి. క్లియర్, రైట్. నెక్స్ట్, ఈ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే కేవలము ఏ మరియు బి, సి లేదు, రైట్. నెక్స్ట్, ఈ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే కేవలము బి మరియు సి. క్లియర్. నెక్స్ట్, ఈ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే కేవలము ఏ మరియు సి, అందులో బి లేదు. క్లియర్. నెక్స్ట్, ఈ టోటల్ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది, అయ్యా వినాలా, రైట్. ఈ టోటల్ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏ మరియు బి, సి కూడా ఉండొచ్చు. ఈ టోటల్ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే బి మరియు సి, అంటే ఏ కూడా ఉండొచ్చు. ఈ టోటల్ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏ మరియు సి, బి కూడా ఉండొచ్చు. క్లియర్. ఈ మిడిల్ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది, ఆ మిడిల్ పాయింట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏ కామా బి మరియు సి మూడింటికి కామన్గా ఉన్న పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది. క్లియర్. ఓకేనా. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. కొంచెం నీట్గా జాగ్రత్తగా గమనించండి క్వశ్చన్ని. ఓకేనా. మన ఫోకస్ అంతా ఏ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది దానిపైనే ఉండాలి. ఓకేనా. ఇప్పుడు దీన్నే కొంచెం నీట్గా ఇంకా నేర్చుకుందాం. ఓకేనా. ఇదే కాన్సెప్ట్ని కొంచెం నీట్గా నేర్చుకుందాం. ఇక్కడ కొన్ని నంబర్స్ ఇస్తాను, నంబర్స్తో నేర్చుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, రైట్. నంబర్స్ ఇద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ ఏంటి 1, రైట్, 2, 3, 4, 5, 6, 7. ఓకే, నంబర్స్ ఇచ్చా. ఇదేంటి, ఆల్రెడీ ఈ సర్కిల్ ఏమి రిప్రజెంట్ చేస్తుందని చెప్పాయండి, న్యూస్ పేపర్ ఏ. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది, న్యూస్ పేపర్ బి. ఇదేమి రిప్రజెంట్ చేస్తుంది, న్యూస్ పేపర్ సి. క్లియర్. ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే ఓన్లీ ఏని చదివేవారు, మాటలు నీట్గా వినాలి, ఓన్లీ ఏని చదివేవారు, రైట్. నెక్స్ట్, ఓన్లీ బిని చదివేవారు, ఓన్లీ సిని చదివేవారు. ఓకేనా. ఓన్లీ ఏని చదివేవారు ఎంతమంది, ఓన్లీ బిని చదివేవారు ఎంతమంది, ఓన్లీ సిని చదివేవారు ఎంతమంది. నెక్స్ట్, ఓన్లీ ఏ మరియు బి ఎంతమంది అంటే ఏ మరియు బి మాత్రమే చదివేవారు ఎంతమంది. నెక్స్ట్, ఓన్లీ బి మరియు సి చదివేవాళ్ళు ఎంతమంది అంటాడు. నెక్స్ట్, ఓన్లీ సి మరియు ఏని చదివేవాళ్ళు ఎంతమంది అంటారు. ఓకేనా. నెక్స్ట్, ఇంకా ఎలా అడగవచ్చు, ఏ మరియు బిని చదివే వాళ్ళు ఎంతమంది, బి మరియు సిని చదివే వాళ్ళు ఎంతమంది, సి మరియు ఏని చదివే వాళ్ళు ఎంతమంది. నెక్స్ట్, లాస్ట్, ఏ కామా బి మరియు సి మూడింటిని చదివే వాళ్ళు ఎంతమంది, మూడింటిని చదివే వాళ్ళు ఎంతమంది అని కూడా అడగవచ్చు. ఇప్పుడు ఒక్కో క్వశ్చన్కి ఆన్సర్ చూస్తూ వెళ్దాం. ఓకే, మనం ఆల్రెడీ బేసిక్స్ నేర్చుకున్నాము. వాటి యూజ్ చేసి ఇప్పుడు క్వశ్చన్స్కి సాల్వ్ చేద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఓన్లీ ఏ అంటే మీనింగ్ ఏంటి, ఏని మాత్రమే చదివేవారు. అవునా, ఏని మాత్రమే చదివేవారు అంటే మీనింగ్ ఏంటండి, ఏ మాత్రమే, ఏలో మాత్రమే ఉండాలి. రైట్, చెప్పండి మరి. ఓన్లీ ఏ అంటే మీనింగ్ ఏంటండి, ఏని మాత్రమే చదివేవారు. ఏని మాత్రమే చదివేవారు ఎంతమంది ఇక్కడ, 5. అవునా కాదా, రైట్. నెక్స్ట్, ఓన్లీ బిని మాత్రమే చదివేవారు. రైట్, మరి బిని మాత్రమే చదివేవారు ఎంతమంది ఇక్కడ, 6. రైట్. నెక్స్ట్, సిని మాత్రమే చదివేవారు, సి మాత్రమే ఉండాలి. మరి సిని మాత్రమే చదివేవారు ఎంతమంది అండి ఇక్కడ, 7. నిజమా కాదా, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఓన్లీ ఈ ఏ మరియు బి, మాటలు నీట్గా వినాలా, ఏ మరియు బి మాత్రమే అంటున్నాడు. ఏ మరియు బి మాత్రమే అంటే మీనింగ్ ఏంటి, ఏ మరియు బి మాత్రమే అంటే ఇదే పార్ట్ కదా, అవునా కాదా. సో ఏ మరియు బి మాత్రమే ఎంతమంది, 2. రైట్. బి మరియు సి మాత్రమే
బి మరియు సి మాత్రమే, బి సిలు మాత్రమే ఉండాలండి. బి మరియు సి మాత్రమే అంటే ఇదే కదా, రైట్. మరి బి మరియు సి మాత్రమే ఎంతమంది? నలుగురు ఇచ్చేయచ్చు, అవునా కదా, రైట్. నెక్స్ట్ ఓన్లీ సి మరియు ఏ, సి మరియు ఏ మాత్రమే. మరి సి మరియు ఏ మాత్రమే అంటే ఎంతమంది అండి? ఇక్కడ ముగ్గురిని ఇచ్చేయచ్చు. క్లియర్, రైట్. నెక్స్ట్ ఏ మరియు బి, బాగా వినాలా, ఏ మరియు బి. ఏ మరియు బి అంటే మీనింగ్ ఏంటండి? ఏ మరియు బి దాంతోపాటు సి, అవునా కాదు? ఇప్పుడు చూడండి, ఏ మరియు బిని ఏది రిప్రజెంట్ చేస్తుంది? ఇది ఏ మరియు బి అంటే ఏకి బికి కామన్గా ఉన్న పాయింట్, అంతేనా? రైట్. ఏ మరియు బి అంటే ఇది. మరి ఏ మరియు బి అంటే ఆన్సర్ ఏమవుతుందండి? 2 ప్లస్ దాంతోపాటు 1. ఎందుకుంటే సి కూడా అవ్వచ్చు కదా, అవునా కాదా, రైట్. ఏ మరియు బి అంటున్నాడు, సి కాదు అని చెప్పట్లేదు కదా, ఓకేనా, రైట్. ఏ మరియు బి అంటే ఏకి బికి కామన్గా ఉన్న పాయింట్ 2 + 1, రైట్. నెక్స్ట్ బి మరియు సి, బికి సికి కామన్గా ఉన్న పాయింట్ ఇదే కదా, అవునా కదా. మరి బి మరియు సి, బి మరియు సి అంటే ఏమవుతుందండి? 4 + 1, అర్థమైందా, రైట్. నెక్స్ట్ సి మరియు ఏ, సి మరియు ఏ అంటే సికి ఏకి కామన్గా ఉన్న పాయింట్ బి కూడా ఉండొచ్చు, రైట్. ఇది సి మరియు ఏ అవ్వచ్చు, నిజమా కాదా, అవునా, రైట్. ఇది సి మరియు ఏ అవ్వచ్చు, సి మరియు ఏ అవ్వచ్చు. సో ఎంతమంది అండి? 3 + 1. క్లియర్. ఇందులో 2 ఏంటండి? కేవలం ఏ మరియు బి, ఇది కేవలం బి మరియు సి, ఇది కేవలం సి మరియు ఏ అంటే ఇవి. కానీ తను కేవలం అని చెప్పాడా? చెప్పలేదు, కాబట్టి మిగిలింది కూడా అవ్వచ్చు, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏ కమా బి మరియు సి మూడింటికి కామన్గా, మూడింటిని చదివేవాళ్ళు, ఏని బిని మరియు సిని మూడింటిని చదివేవారు ఎంతమంది అంటే ముగ్గురికి కామన్గా ఉన్న పాయింట్ ఎంత అంటే ఇక్కడ 1. అర్థమైంది కదా, రైట్. సో ఇది ఈ డయాగ్రామ్ నుంచి మనం నేర్చుకుంది. ఇంకా దీని నుంచి ఎలా నేర్చుకుంటామంటే, ఇదే డయాగ్రామ్ని ఎలా నేర్చుకుంటామంటే చూడండి, ఏని చదివేవారు ఎంతమంది అంటాడు, బిని చదివేవారు ఎంతమంది అంటాడు, సిని చదివేవారు ఎంతమంది అంటాడు. అయ్యా నీట్గా వినాలా, ఓన్లీ ఏని చదివేవారు అంటే 5, ఓన్లీ బిని చదివేవారు అంటే 6, ఓన్లీ సిని చదివేవారు అంటే 7. నేను ఓన్లీ అనట్లా, ఏని చదివేవారు ఎంతమంది అంటున్నా, ఓకేనా, నీట్గా వినండి. ఏని చదివేవారు, ఏని చదివేవారు అంటే ఇదంతా ఏనే కదా, అవునా కదా. ఇదంతా ఏంటంటే ఇదంతా ఏ. క్లియర్. ఇదంతా ఏమవుతుంది? అంతా ఏమవుతుందండి? బి. ఇదంతా ఏమవుతుందండి? ఇదంతా సి. క్లియర్. ఇప్పుడు ఏని చదివేవారు అంటే ఏ మొత్తము, ఏలో ఉన్న వాళ్ళందరూ, ఓకే. ఏని చదివేవారు అంటే మీనింగ్ ఏంటండి? ఇదంతా ఏలో ఉన్న వాళ్ళందరూ. సో ఎవరు వస్తారు చెప్పండి ఏని చదివేవారు అంటే? 5 + 2 + 3 + 1, అది ఏని చదివేవారు. 5 + 2 + 3 + 1, ఏలో ఉన్న వాళ్ళందరూ ఏని చదివేవారు. నెక్స్ట్ బిని చదివేవారు ఎంతమంది అంటాడు, ఓకేనా. బిని చదివేవారు ఎంతమంది అంటాడు. బిని చదివేవారు అంటే క్వశ్చన్లో నీట్గా వినాలా, కేవలము బీనా, ఓకేనా. కేవలము బీనా లేదంటే బీనా. నా క్వశ్చన్ కేవలము బి అంటే 6 ఆల్రెడీ అయిపోయింది. నాది కేవలము బి కాదే, నాకు కావాల్సింది ఏంటి? బిని చదివేవారు అంటే బిలో ఉన్న వాళ్ళందరూ. బిలో ఉన్న వాళ్ళందరూ ఎంతో చెప్పండి ఒకసారి. 6 + 2 + 1 + 4, అంతేగా, రైట్. అదంతా బిని చదివేవారు అవుతారు, రైట్. నెక్స్ట్ ఏంటి? సిని చదివేవారు. మాటలు నీట్గా ఉండాలి, కేవలము సి కాదు, సిని చదివేవారు అంటే సిలో ఉన్న వాళ్ళందరూ, అంతే కదా, సిలో ఉన్న వాళ్ళందరూ, రైట్. సిలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారండి? 7 + 4 + 3 + 1. క్లియర్. అర్థమైంది కదా, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఏ అంటే 5, ఓన్లీ బి అంటే 6, ఓన్లీ సి అంటే 7. క్లియర్. ఓన్లీ ఏ మరియు బి 2. మళ్ళీ ఒకసారి నీట్గా చూద్దాం. ఓన్లీ ఏ మరియు బి 2, ఓన్లీ బి మరియు సి 4. మీరు కూడా చెప్పడానికి ట్రై చేయాలా, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్, ఓకే, రైట్. ఎగ్జామ్లో ఇలా నీట్గా మెన్షన్ చేసి ఇవ్వడు. ఈ డయాగ్రామ్ మనం వేసుకోవాలి క్వశ్చన్ వస్తే,
అందుకే ఏ నంబర్ ఎక్కడ ఉంటుంది, ఏ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది మనకు నీట్గా తెలియాలి. ఇది తెలిస్తేనే ఆ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలుగుతాము. ఓకేనా? దానికోసం ఇదేంటండి, కేవలం బి మరియు సి. ఇదేంటండి, ఇదేం చెప్తుందండి, కేవలం ఏ మరియు సి. ఇదేం చెప్తుందండి, కేవలం ఏ మరియు బి. అంతేగా, మాటలు నీట్గా ఉండాలి. 5 ఏం చెప్తుంది, కేవలము ఏ. ఇదేం చెప్తుంది, కేవలము బి. ఇదేం చెప్తుంది, కేవలము సి. క్లియర్? ఏ మరియు బి, ఏ మరియు బి నీట్గా ఉండాలా. ఏ మరియు బి, ఏ మరియు బి అంటే ఇదంతా 2+1. బి మరియు సి అంటే ఇదంతా 4+1. సి మరియు ఏ అంటే ఇదంతా 3+1. కేవలము ఏ మరియు బి అంటే 2. కేవలము బి మరియు సి అంటే 4. కేవలము ఏ మరియు సి అంటే 3. అర్థమైంది కదా? ఓకే, రైట్. ఏ అంటే ఏంటి, కేవలము ఏ కాదు. ఏ అంటే ఏలో ఉన్న వాళ్ళందరూ, వీళ్ళందరూ అవుతారు. బి అంటే ఏంటి, బిలో ఉన్న వాళ్ళందరూ అవుతారు. సి అంటే ఏంటి, సిలో ఉన్న వాళ్ళందరూ అవుతారు. క్లియర్? రైట్. తర్వాత నెక్స్ట్, ఇది ఓ కాన్సెప్ట్. మరి ముగ్గురికి కామన్గా ఉన్న పాయింట్ అంటే మూడింటిని చదివేవారు ఎంతమంది అంటే 1. క్లియర్? ఇది ఒక పాయింట్ ఇలా నేర్చుకున్నాము. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకెలా నేర్చుకోవచ్చు, ఇంకా ఎలా దీన్ని చెప్పొచ్చు అంటే క్వశ్చన్లో అడుగుతాడు. ఏమడగవచ్చు, ఏని చదవని వారు అంటాడు. ఏని చదవని వారు అంటే మీనింగ్ ఏంటి, ఏలో ఉండొద్దు. అంతేగా? ఓకేనా? ఏని చదవని వారు అంటాడు. ఏని చదవని వారు అంటే మీనింగ్ ఏంటండి, ఏలో ఉండొద్దు. మరి ఏని చదవని వారు అంటే ఎవరెవరు వస్తారు చూడండి. ఏని చదవని వారు అంటాడు. ఏని చదవని వారు అంటే ఎవరు వస్తారండి, ఏలో ఉండొద్దు. ఏలో ఉండొద్దు అంటే ఎవరండి, 7, 4, 6. అంతేగా? ఏం చెప్పొచ్చు, 7 + 4 + 6 అని చెప్పొచ్చు. నిజమేనా? ఏని చదవద్దు అంటే ఏలో ఉండొద్దు. ఓకే, రైట్. బిని చదవని వారు అంటాడు. ఏమండి, బిని చదవని వారు అంటాడు. బిని చదవని వారు అంటే బిలో ఉండొద్దు అని మీనింగ్. అంటే బిలో టోటల్గా బిలో ఉండొద్దు అని మీనింగ్. మరి బిలో ఉండొద్దు అంటే ఎవరు అవుతారండి, 7, 3, 10, 10, 5, 15. అంతేగా? రైట్. నెక్స్ట్, సిని చదవని వారు అంటాడు. సిని చదవని వారు అంటే మీనింగ్ ఏంటి, సిని చదవని వారు అంటే మీనింగ్ ఏంటి, సిలో ఉండొద్దు. సిలో ఉండకుండా, సిలో లేకుండా మిగిలిన వారు ఎవరండి, 5, 2 + 6. 5, 2, 7 + 6, 13. క్లియర్? ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమడగవచ్చు, ఏ కామా బి. ఏ కామా బి రెండింటిని చదవని వారు. ఏని బిని రెండింటిని చదవని వారు అంటే ఏలో ఉండొద్దు, బిలో ఉండొద్దు. 7 అవుతుంది. బి మరియు సి రెండింటిని చదవని వారు. బి, సి రెండింటిని చదవని వారు 5. ఏ, సి రెండింటిని చదవని వారు 6. క్లియర్ కదా? ఓకేనా? సో ఇలా కూడా దీన్ని నేర్చుకోవచ్చు. ఓకే, సో దీంతో పాటు ఇంకొక చిన్న కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఇది అర్థమైంది కదండి? రైట్. దీంతో పాటు ఇంకొక చిన్న కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. రైట్, అదేంటంటే వినండి. ఇదే డయాగ్రామ్లో వినాలా, అట్లీస్ట్ one newspaper. అట్లీస్ట్ 1 న్యూస్ పేపర్. అట్లీస్ట్ అంటే తెలుగులో కనీసము అని మీనింగ్. ఓకేనా? రైట్. కనీసము ఒక న్యూస్ పేపర్ చదివేవారు ఎంతమంది అంటారు. ఓకేనా? కనీసము ఒక న్యూస్ పేపర్ చదివేవారు ఎంతమంది అంటారు. ఓకే, ఆ క్వశ్చన్కి దాని తర్వాత కేవలము ఒక్క న్యూస్ పేపర్ చదివేవారు. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, కనీసం ఒక న్యూస్ పేపర్ చదివేవారు. సెకండ్ క్వశ్చన్ ఏంటి, కేవలం ఒక్క న్యూస్ పేపర్ చదివేవారు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్కి వెళ్దాం. ఏమి, కేవలం ఒక న్యూస్ పేపర్ మాత్రమే చదివేవారు చూద్దాం. కేవలం ఒక న్యూస్ పేపర్ మాత్రమే చదివేవారు అంటే మీనింగ్ ఏంటండి, వాళ్ళు ఒక న్యూస్ పేపర్ మాత్రమే చదవాలా అంటే, అయితే ఏని మాత్రమే చదవాలా
లేదు బిని మాత్రమే చదవాలా, లేదు సిని మాత్రమే చదవాలా, అర్థం చేసుకోండి బాగా. ఓకేనా? కనీసం కాదు, కేవలం ఒక న్యూస్ పేపర్ మాత్రమే చదివేవారు అంటే ఎవరు వస్తారు అంటే కేవలం ఒకటే చదవాలా. అట్లాంటి వారు ఎవరున్నారండి? 5 కేవలం ఏని మాత్రమే చదువుతున్నారు, 6 కేవలం బిని మాత్రమే చదువుతున్నారు, 7 కేవలం సిని మాత్రమే చదువుతున్నారు. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు కేవలం ఒక్క న్యూస్ పేపర్ మాత్రమే చదివేవారు అంటే ఎవరు వస్తారండి? 5 + 6 + 7, 5 + 6 + 7, 5 ఏని మాత్రమే చదువుతున్నారు, 6 బిని మాత్రమే చదువుతున్నారు, 7 సిని మాత్రమే చదువుతున్నారు. మనకు కావాల్సింది ఏమన్నాడు? ఏదో ఒక్క పేపర్ని మాత్రమే చదివేవాళ్ళు, కేవలం ఒక్క పేపర్ని మాత్రమే చదివేవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, కేవలం ఒక్క పేపర్ని మాత్రమే చదవాలి అంటే 5 + 6 + 7 ఇది మన ఆన్సర్. ఓకే, అదే పై క్వశ్చన్ చూడండి. కేవలం అంటే మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో ఓన్లీ. ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ కనీసము వచ్చింది, ఇక్కడ కేవలము వచ్చింది. అట్లా కాకుండా ఇక్కడ ఓన్లీ వచ్చింది, ఇక్కడ అట్లీస్ట్ వచ్చింది. ఒక వర్డ్ చేంజ్ అయితే క్వశ్చన్ మీనింగే చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు కేవలం ఒక న్యూస్ పేపర్ అంటే ఆన్సర్ ఇది. మరి కనీసం ఒక న్యూస్ పేపర్ అంటే మీనింగ్ ఏంటి? కనీసం ఒక న్యూస్ పేపర్ అంటే మీనింగ్ ఏంటి? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో చేద్దాం. చూడండి, నాకు వినాల కనీసం 10 రూపాయలు కావాలి అంటాను, లేదు కేవలం 10 రూపాయలు కావాలి అంటాను. అట్ట కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక 2 వ్యక్తులు ఉన్నారండి. ఓకేనా? ఇక్కడ ఒక 2 వ్యక్తులు ఉన్నారు. తినకి కేవలం 10 రూపాయలు కావాలి, తినకి కనీసం 10 రూపాయలు కావాలి. చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఓకేనా? ఇప్పుడు చూడండి, కేవలం 10 రూపాయలు కావాలి అంటే తినకి 10 రూపాయలు మాత్రమే కావాలి, 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా తీసుకుంటాడు. కేవలం 10, తనకు కావాల్సింది 10 తప్పితే ఇంకా తనకి ఏమీ అవసరం లేదు. వింటున్నారా? రైట్. తినకి కావాల్సింది కేవలం 10 రూపాయలు, 10 రూపాయలు ఇస్తే గమ్మున ఉంటాడు. ఓకేనా? 10 కంటే తక్కువ వద్దు, 10 కంటే ఎక్కువ వద్దు. మాటలు నీట్గా వినాలి. తినకి 10 కంటే ఎక్కువ వద్దు, 10 కంటే తక్కువ వద్దు, కేవలం 10 కావాలి. ఓకే, రైట్. తినకి కనీసం 10 రూపాయలు కావాలి, కనీసం 10 రూపాయలు కావాలంటే మీనింగ్ ఏంటండి? కనీసంగా లీస్ట్ తక్కువలో తక్కువ 10 రూపాయలు కావాలి. 10 రూపాయల కంటే తక్కువ ఇస్తే ఈయన తీసుకోడు. ఎందుకంటే 10 రూపాయల కంటే తక్కువ ఇచ్చినాం అనుకోండి, నేను ఏమన్నా కనీసం 10 రూపాయలు ఇరా అన్న, 10 కంటే తక్కువ ఇస్తే వేసుకుంటాడా? 10 కంటే ఎంత ఎక్కువ ఇచ్చినా తీసుకుంటాడండి. కనీసం 10, కనీసం 10 అంటే 10 లేదా 10 కంటే ఎక్కువ. 20 రూపీస్ ఇచ్చినా తీసుకుంటాడు, 30 రూపీస్ ఇచ్చినా తీసుకుంటాడు, 100 రూపీస్ ఇచ్చినా తీసుకుంటాడు, 1000 రూపీస్ ఇచ్చినా తీసుకుంటాడు. అదే 9 రూపాయలు ఇస్తే ఇట్లా చూస్తాడు. ఏమై నేను అడిగింది కనీసం 10 కదా అంటే నువ్వు తక్కువ 10 రూపాయలు ఇగంతే, 10 రూపాయలు లేదంటే ఎక్కువనాయి నాకు సంబంధం లేదు, 10 అయితే కంపల్సరీ కావాలి అని వాడి ఉద్దేశం. అర్థమైందా? అంటే కాన్సెప్ట్ ఏంటి? కనీసం 10 అంటే మీనింగ్ ఏంటండి? 10 కంటే ఎక్కువ, 10 మరియు 10 కంటే ఎక్కువ. అర్థమైందా? కనీసం 10 అంటే మీనింగ్ ఏంటి? 10 మరియు 10 కంటే ఎంత ఎక్కువైనా అవ్వచ్చు, ఇన్ఫినిటీ. కేవలం 10 అంటే 10 మాత్రమే. క్లియర్? రైట్. నాకు కేవలం 100 రూపాయలు కావాలి అంటే 100 రూపాయలు ఇస్తే హ్యాపీ. కనీసం 100 రూపాయలు అంటే 100 కంటే ఎక్కువ. అర్థమైందా? క్లియర్? ఓకే, రైట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ చూడండి. కేవలం ఒక్క న్యూస్ పేపర్ అంటే మీనింగ్ ఏంటి? కేవలం ఒక్క న్యూస్ పేపర్ మాత్రమే చదివేవారు అంటే మీనింగ్ ఏంటి? ఏదో ఒక న్యూస్ పేపర్ మాత్రమే చదివేవారు ఎవరున్నారు? 5, 6, 7. సో ఆన్సర్ కేవలం ఒక న్యూస్ పేపర్ చదివేవారు వారు. కానీ నా క్వశ్చన్ ఏంటండి? కనీసం ఒక న్యూస్ పేపర్, కనీసం ఒకటి అంటే మీనింగ్ ఏంటి? 1 మరియు 1 కంటే ఎక్కువ. నీట్గా వినాలి. 1 మరియు 1 కంటే ఎక్కువ అంటే ఒక న్యూస్ పేపర్ చదివే వాళ్ళు అవుతారు, 2 న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు అవుతారు, 3 న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు కూడా అవుతారు. ఓకేనా? ఒక న్యూస్ పేపర్ చదివే వాళ్ళు అవుతారు, 2 న్యూస్ పేపర్ చదివే వాళ్ళు అవుతారు,
3 న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు కూడా అవుతారు. ఓకే రైట్. ఇప్పుడు దీనికి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే కనీసం ఒక న్యూస్ పేపర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక న్యూస్ పేపర్ చదివే వాళ్ళు అవుతారు అంటే 5 + 6 + 7. 1 మరియు 1 కంటే ఎక్కువ 2 న్యూస్ పేపర్లు చదివే వాళ్ళు కూడా అవ్వచ్చు అంటే 2 చదివే వాళ్ళు 2 + 4 + 3. ఒక న్యూస్ పేపర్ చదివే వాళ్ళైనా అవ్వచ్చు, 2 న్యూస్ పేపర్లు చదివే వాళ్ళైనా అవ్వచ్చు, 3 న్యూస్ పేపర్లు చదివే వాళ్ళు కూడా అవ్వచ్చు అంటే ఇంకోటి ఏమవుతుందండి 1. ఓకేనా. కేవలం ఒక న్యూస్ పేపర్ ఏదో ఒక న్యూస్ పేపర్ని చదివే వాళ్ళు అంటే ఆన్సర్ ఇది. అదే కనీసం ఒక న్యూస్ పేపర్ని చదివే వాళ్ళంటే ఇది ఆన్సర్. అంటే కనీసం ఒక న్యూస్ పేపర్ అంటే మీనింగ్ ఏంటి? ఒక న్యూస్ పేపర్ అయినా అవ్వచ్చు, 2 న్యూస్ పేపర్స్ అయినా అవ్వచ్చు, 3 న్యూస్ పేపర్స్ అయినా అవ్వచ్చు. క్లియర్ కదండి? అర్థమైంది కదా? ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, దీన్నే ఇంకా కొంచెం డిఫరెంట్గా అడిగితే ఎలా అడగవచ్చు చూడండి. ఇక్కడ ఏమంటాడు క్వశ్చను? కేవలము 2 న్యూస్ పేపర్స్ చదివేవారు, అవేవో సంబంధం లేదు, కేవలము 2 న్యూస్ పేపర్స్ చదివేవారు. అది ఫస్ట్ క్వశ్చను. సెకండ్, కనీసము 2 న్యూస్ పేపర్స్ చదివేవారు. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా. కేవలము 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటండి? 2 మాత్రమే చదివేవాళ్ళు. కేవలము 2 న్యూస్ పేపర్ చదివేవాళ్ళు అంటే మీనింగ్ ఏంటి? ఏవో 2 మాత్రమే చదవాలి. అట్లాంటి వాళ్ళు ఎంతమంది అండి? 2 కేవలం 2 చదువుతున్నారు. 2, 4, 3 అంతేనా? 2 మాత్రమే చదువుతున్నారు. కేవలము 2 న్యూస్ పేపర్స్ మాత్రమే చదివేవాళ్ళు 2, 3, 4. అదే కనీసము 2 న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు అంటే కనీసము 2 అంటే మీనింగ్ ఏంటండి? 2 న్యూస్ పేపర్స్ అయినా అవ్వచ్చు, లేదంటే 3 న్యూస్ పేపర్స్ అయినా అవ్వచ్చు. దాని మీనింగ్ అది. అర్థమైంది కదా? కనీసము 2 న్యూస్ పేపర్స్ అంటే మినిమం 2, మ్యాక్సిమం ఎంతైనా అవ్వచ్చు. అంటే మీ ఆన్సర్ ఏమవుతుంది? 2 న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు అంటే 2 + 3 + 4, దాంతోపాటు 3 న్యూస్ పేపర్ చదివేవాళ్ళు 1. క్లియర్ అండి? ఓకే కదా? కేవలం 2 అంటే ఆన్సర్ ఇది. కనీసము 2 న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు అంటే 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు. ఓకే, దీన్ని బాగా అర్థం చేసుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కనీసము 2 కంటే ఎక్కువ, కేవలము 2 మాత్రమే. అర్థమైంది కదా? క్లియర్ కదా? రైట్. ఇది ఓ కాన్సెప్ట్. ఇది కాకుండా ఇంకా కొంచెం నీట్గా నేర్చుకుంటే ఇంకో కాన్సెప్ట్ వస్తుంది. అదేంటంటే ఇక్కడ చూడండి. గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్ చదివేవారు, గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్ చదివేవారు. గరిష్టంగా ఏమనాలంటే ఎట్మోస్ట్. గరిష్టంగా ఏమంటామండి? ఎట్మోస్ట్. గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్ చదివేవారు. లేదు, దాన్ని ఇంకో క్వశ్చన్ ఏమడగవచ్చు? 2 న్యూస్ పేపర్స్, ఓకే, 2 న్యూస్ పేపర్స్ని చదివేవారు. 2 న్యూస్ పేపర్స్, కేవలము 2 న్యూస్ పేపర్స్ని చదివేవారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? రైట్, లిజన్, వినాలండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, కేవలము 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటి? 2 న్యూస్ పేపర్స్ మాత్రమే. అవి ఏవైనా అవ్వచ్చు, 2 న్యూస్ పేపర్స్ మాత్రమే. అంటే ఏమవుతుంది? 2, 3, 4 ఇది 2 న్యూస్ పేపర్స్ మాత్రమే. కానీ మన క్వశ్చన్ ఏంటి? గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్. గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్. గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటండి? మ్యాక్సిమం 2, మినిమం ఎంతైనా అవ్వచ్చు.
ఓకేనా. గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటండి, గరిష్టంగా 2, మినిమం ఎంతైనా అవ్వచ్చు, మ్యాక్సిమం 2 అంతే, మ్యాక్సిమం 2 అంతే. గరిష్టంగా 2 అంటే 2 న్యూస్ పేపర్స్ అయినా చదవచ్చు, ఒక న్యూస్ పేపర్ అయినా చదవచ్చు, ఏ న్యూస్ పేపర్ చదవని వారు అయినా అవ్వచ్చు. మాటలు నీట్గా వినాలా, ఓకేనా. గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటండి, మ్యాక్సిమం 2, గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్ అయినా చదవచ్చు, ఒక న్యూస్ పేపర్ అయినా చదవచ్చు, అసలు ఏ న్యూస్ పేపర్ చదవని వారు కూడా అవ్వచ్చు. దాని మీనింగ్ అది, గరిష్టంగా అనే ఒక వర్డ్ వస్తే ఇంత మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి మన దాంట్లో గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటండి, 2 న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు ఎవరండి, 2, 3, 4 వీళ్ళు 2 న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళు. గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్ అంటే అట్మోస్ట్ 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటండి, 2 న్యూస్ పేపర్స్ అయినా అవ్వచ్చు, ఒక న్యూస్ పేపర్ అయినా అవ్వచ్చు, లేదంటే ఏ న్యూస్ పేపర్ చదవని వాళ్ళు కూడా అవ్వచ్చు. ఇప్పుడు పర్టికులర్గా మన క్వశ్చన్లో 2 న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు ఎంతమంది అండి, 2, 3, 4 వీళ్ళు 2 న్యూస్ పేపర్స్ చదువుతారు. ఒక న్యూస్ పేపర్ చదివే వాళ్ళు 5, 6, 7 వీళ్ళు ఒక న్యూస్ పేపర్ చదువుతారు. ఓకేనా. మరి ఏ న్యూస్ పేపర్ చదవని వాళ్ళు మన క్వశ్చన్లో మనకి ఇచ్చిన డాటాలో మాత్రం మనం తీసుకోలేదు, దాని తర్వాత క్వశ్చన్లో మళ్ళీ మనం చూద్దాం. ఏ న్యూస్ పేపర్ని చదవని వాళ్ళు మాత్రం మన క్వశ్చన్లో లేరు, తర్వాత డాటాలో మనం తర్వాత తీసుకునే క్వశ్చన్లో చేద్దాం. క్లియర్ కదా. సో ఇది కేవలము 2 అంటే మీనింగ్ అది, గరిష్టము 2 అంటే మీనింగ్ అది. సో కేవలము, అట్లీస్ట్, ఎట్మోస్ట్ ఈ 3 పదాల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. కనీసము, గరిష్టంగా, కేవలము ఈ 3 పదాల మధ్య మనం నీట్గా డిఫరెన్స్ని గమనిస్తూ క్వశ్చన్స్ చేయాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని ఈ 3 కాన్సెప్ట్స్కి చేద్దాం ఒకసారి. ఈ 3 కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు వినండి ఏమంటాను, కేవలము 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటి, కనీసము 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటి, గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటి. ఓకేనా. మళ్ళీ ఫైనల్గా ఒకసారి చూద్దాం, ఫైనల్గా చూద్దామండి, బాగా గమనించండి. ఏమండి నీట్గా ఉండాలా, రైట్. కేవలము 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటండి, 2 మాత్రమే, 2 మాత్రమే. కనీసం 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, కనీసము 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటంటే 2 న్యూస్ పేపర్స్ అయినా అవ్వచ్చు, 3 న్యూస్ పేపర్స్ అయినా అవ్వచ్చు, అంతకంటే ఎక్కువైనా అవ్వచ్చు. కనీసము 2, తక్కువ 2 ఉండాలా, ఎంత ఎక్కువైనా పర్లేదు. ఓకే. నెక్స్ట్, గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటి, గరిష్టంగా 2 న్యూస్ పేపర్స్ అంటే మీనింగ్ ఏంటి, గరిష్టంగా 2, 2 కంటే ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఎంత ఉన్నాయేం కాదు. అంటే ఏమవచ్చు, 2 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు, 0 అయినా అవ్వచ్చు. క్లియర్. ఈ డిఫరెన్స్ మీకు బాగా అర్థం అవ్వాలా. ఓకేనా. ఇప్పుడు కేవలము 2 అంటే ఎవరు వస్తారండి, 2, 3, 4 వస్తారు. కనీసము 2 అంటే 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు, అంటే 2, 3, 4 దాంతోపాటు 1 కూడా అవుతుంది. ఓకే. గరిష్టంగా 2 అంటే మీనింగ్ ఏంటి, 2 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు, ఏమీ లేకపోవచ్చు, అంటే ఏమీ చదవని వారు కూడా అవ్వచ్చు. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు 2 అయ్యేవాళ్ళు 2, 3, 4, 1 అయ్యేవారు 5, 6, 7 ఏమీ లేని వాళ్ళు మాత్రం ఈ క్వశ్చన్లో లేరు. క్లియరా. ఈ కాన్సెప్ట్ క్లియర్గా ఉందా లేదా, రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి వినాలా, కేవలము, ఈ క్వశ్చన్ కాదు సపరేట్, కేవలము 4 అంటే మీనింగ్ ఏంటి, 4 మాత్రమే. కనీసము 4 అంటే మీనింగ్ ఏంటి, 4 కంటే ఎక్కువ, 4, 5, 6 ఎంతైనా అవ్వచ్చు, కనీసం 4 అయితే ఉండాలి, ఎంత ఎక్కువైనా పర్లేదు. ఓకే. గరిష్టంగా 4 అంటే మీనింగ్ ఏంటి, గరిష్టంగా 4 ఉండాలి, తక్కువ ఎంతైనా పర్లేదు. ఈ డిఫరెన్స్ నీట్గా గమనించాలి. ఓకే. క్లియరా. ఓకేనా. బాగా వినండి, కేవలము 4 అంటే 4 మాత్రమే, కనీసము 4 అంటే 4 కంటే ఎక్కువ, గరిష్టంగా 4 అంటే 4 కంటే తక్కువ. క్లియర్. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి 0, 1, 2, 3, 4, 5, 6 కేవలము 3. వినాలా, కేవలము 3 అంటే 3 మాత్రమే.
కేవలం 3 అంటే 3 మాత్రమే. కనీసం 3 అంటే మీనింగ్ ఏంటి? 3 మరియు 3 కంటే ఎక్కువ అంటే ఏమవుతుందండి? ఇదంతా ఏమవుతుందండి? కనీసము 3. అర్థమవుతుంది కదా? అది కనీసము 3. అదే అట్మోస్ట్ గరిష్టంగా 3 అంటే మీనింగ్ ఏంటండి? 3 కంటే తక్కువ. అర్థమైంది కదా? 3 కంటే తక్కువ, గరిష్టంగా 3. ఇది గరిష్టంగా 3. ఈ కాన్సెప్ట్ని నీట్గా గుర్తుపెట్టుకోవాలి ఈ వెన్ డయాగ్రామ్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. క్లియర్? కనీసం 3 కంటే ఎక్కువ, గరిష్టంగా 3 కంటే తక్కువ, కేవలం 3 అంతే. ఓకేనా? క్లియర్ కదా? ఈ కాన్సెప్ట్ మనం నీట్గా గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి కొన్ని క్వశ్చన్స్ మనకి ఈజీగా వస్తాయి. ఓకే, సో ఇది మన జనరల్ డాటా. అర్థమైంది కదా నీట్గా? ఇదేంటి? కేవలము ఏ, మళ్ళీ ఒకసారి కేవలము ఏ, కేవలము బి, కేవలము సి, కేవలం ఏ మరియు బి, కేవలం బి మరియు సి, కేవలం ఏ మరియు సి, ఇది ఏ మరియు బి, ఇది బి మరియు సి, ఇది ఏ మరియు సి, ఇది ఏబిసి. క్లియర్? ఇప్పుడు ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత, ఇది బేసిక్స్ అండి, ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ లాస్ట్ 2018 ఎస్ఐ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకేనా? అందులో ఈ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. మరి ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. సో ఇందాక మనం ఏం చూసామంటే ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్లో ఒక టైప్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో మనం బేసిక్స్ ఆల్రెడీ చూసాం. ఓకేనా? ఆ బేసిక్స్ని బాగా నీట్గా మనకు అర్థమైన తర్వాత ఇప్పుడు ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఎస్ఐ ప్రిలిమ్స్లో వచ్చిందండి. రీసెంట్గా లాస్ట్ ఎస్ఐ పేపర్ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ వచ్చింది. జనరల్గా అందరూ ఈ క్వశ్చన్ చూసి ఏం చేశారంటే క్వశ్చన్ లెంతీగా ఉందని ఈ క్వశ్చన్ని వదిలేశారు. బట్ ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా సింపుల్. ఇలా ఒక డాటా ఇచ్చేసి దాని తర్వాత ఒక 4 క్వశ్చన్స్ అడిగారు ఎగ్జామ్లో. ఓకేనా? చాలామంది క్వశ్చన్ చూసి చాలా లెంతీగా ఉందని క్వశ్చన్ని వదిలేశారు. ఓకేనా? బట్ ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా సింపుల్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దామంటే మనం ఇందాక నేర్చుకున్నాం కదండి వెన్ డయాగ్రామ్స్. ఓకే, ఈ వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఒకసారి క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 100 మంది విద్యార్థులపై జరిపిన సర్వేలో ప్రతి విద్యార్థి 3 కనీసం ఏదో ఒక ఆట ఆడతారు. ఇక్కడ 3 ఆటలు ఉన్నాయంట. ప్రతి విద్యార్థి కనీసం ఏదో ఒక ఆటను కంపల్సరీ ఆడతారు. అంటే మీనింగ్ ఏంటి? ఏ విద్యార్థి కూడా ఆటలు ఆడకుండా ఉండరు. కనీసం అందరూ ఏదో ఒక ఆట ఆడతారు. అంటే ఒక ఆట ఆడువారు ఉంటారు, 2 ఆటలు ఆడువారు ఉంటారు, 3 ఆటలు ఆడువారు కూడా ఉంటారు. దాని మీనింగ్ అది. ఓకేనా? రైట్. అవి ఆ ఆటలు ఏంటంటే ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్. నెక్స్ట్ 20 మంది ఎఫ్ని మాత్రమే ఆడతారు. నీట్గా గమనించండి పాయింట్. 20 మంది ఎఫ్ని మాత్రమే ఆడతారు. 30 మంది సిని మాత్రమే ఆడతారు. సి నథింగ్ బట్ క్రికెట్, ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నాం. 25 మంది వీని మాత్రమే ఆడతారు. తర్వాత నెక్స్ట్ 5 3 ఆటలు ఆడతారు. 3 ఆడతారు. సిని ఆడకుండా ఎఫ్ మరియు వీలని ఆడువారు 8 మంది. పాయింట్ నీట్గా చదవండి. సిని ఆడకుండా ఎఫ్ మరియు వీలని ఆడువారు అంటే మీనింగ్ ఏంటండి? ఎఫ్ మరియు వి మాత్రమే కదా. రైట్. ఎఫ్ మరియు వీలని ఆడువారు 8 మంది. ఎఫ్ మరియు సి రెండింటిని మాత్రమే ఆడువారి సంఖ్య. సి వి రెండింటిని మాత్రమే ఆడువారి సంఖ్యకి సమానము. అయితే కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దామంటే చిన్న వెన్ డయాగ్రామ్తో సాల్వ్ చేద్దాం. రైట్. ఇక్కడ మనకు కావలసినవి 3 సర్కిల్స్. ఇక్కడ గేమ్స్ ఏంటి అండి? ఫుట్బాల్, క్రికెట్, నెక్స్ట్ ఏంటండి? వాలీబాల్. దీన్ని కరెక్ట్గా ఫిల్ చేస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. రైట్. మనం ఆల్రెడీ గతంలో నేర్చుకున్నాం. ఇది ఓన్లీ ఎఫ్, ఓన్లీ సి, ఓన్లీ వి, ఓన్లీ ఎఫ్ మరియు వి, ఓన్లీ ఎఫ్ మరియు సి, ఓన్లీ సి మరియు వి. అంతేగా? రైట్. ఇది 3కి సంబంధించింది, 3కి కామన్గా ఉన్న పాయింట్. ఈ క్వశ్చన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇండివిజువల్ కాన్సెప్ట్సే ఇచ్చారు. చాలా చాలా వెరీ ఈజీ క్వశ్చన్. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. సో క్వశ్చన్ని గమనించండి. రైట్. ఇవి ఫిల్ చేద్దాం. లిజన్. 20 మంది అట
ఎఫ్ని మాత్రమే ఆడతారట. మాటలు నీట్గా చెప్పాడు. 20 మంది ఎఫ్ని మాత్రమే. మరి ఎఫ్ మాత్రమే ఆ ప్రదేశము ఏదండి? ఇది డైరెక్ట్ రాసేస్తున్న 20 మంది ఎఫ్ మాత్రమే. తర్వాత 30 మంది సిని మాత్రమే. 30 మంది సిని మాత్రమే. రైట్. నెక్స్ట్ 25 మంది వీని మాత్రమే. వీని మాత్రమే ఎంతమంది అండి ఇక్కడ? 25 మంది. ఇస్ ఇట్ క్లియర్? 25 మంది వీని మాత్రమే. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏముంది? 5గురు 3 ఆటలని ఆడుతారు. 3 ఆటలని ఆడువారు 5గురు, మధ్యలో 5 అంతేగా. తర్వాత నెక్స్ట్ సిని ఆడకుండా అంటే సి లేకుండా, నీట్గా వినాలండి, సి లేకుండా అంటే సి కాకుండా ఎఫ్ మరియు వీలని ఆడువారు 8 మంది. సి కాకుండా, సి లేకుండా ఎఫ్ మరియు వీలని ఆడువారు ఎంతమంది అండి ఇక్కడ? 8 మంది. క్లియర్. నెక్స్ట్ తర్వాత ఏ పాయింట్ ఇచ్చాడు? ఎఫ్ మరియు సి రెండింటిని మాత్రమే ఆడువారి సంఖ్య అంటే ఇది. ఎఫ్ మరియు సి రెండింటిని మాత్రమే ఆడువారి సంఖ్య సి మరియు వి రెండింటిని మాత్రమే ఆడువారి సంఖ్యకి సమానము. సి మరియు వి రెండింటిని మాత్రమే ఆడువారి సంఖ్యకి సమానము అంటే తను ఏం చెప్పాడు? ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉంటుందో ఇక్కడ అదే వాల్యూ ఉంటుంది అని చెప్పాడు. ఈ విలువకి సమానము అని చెప్పాడు. మరి అవి ఎలా వస్తాయి అంటే క్వశ్చన్ చూడండి. టోటల్ ఎంతమంది? క్వశ్చన్లో టోటల్ ఎంతమంది ఇచ్చారు? 100 మంది ఇచ్చారు. మరి ఇక్కడ ఒకసారి కౌంట్ చేద్దాం, ఎంతమంది వచ్చారో ఒకసారి చూద్దాం. ఇదంతా కలిపితే 100 మంది ఉండాలి. ఎందుకంటే క్వశ్చన్లో ఫస్టే చెప్పాడు ప్రతి విద్యార్థి కనీసం ఏదో ఒక ఆటని ఆడతారు అంటే మీనింగ్ ఏంటి? ఏదో ఒక ఆటని కంపల్సరీ ప్రతి విద్యార్థి ఆడాలి అంటే ఇదంతా యాడ్ చేస్తే మీకు కంపల్సరీ ఏం రావాలి? 100 రావాలి. అందరూ ఆడేవాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇదంతా యాడ్ చేస్తే 100 రావాలి. మరి వస్తుందా రావట్లేదు ఒకసారి చూద్దాం. 20 + 30 50, 50 + 30 80, 80 + 8 88. యాడ్ చేస్తే ఎంత వచ్చిందండి? 88 వచ్చింది. మొత్తం ఎంతమంది? 100 మంది. 100 మందిలో మనం కౌంట్ చేస్తే 88 వచ్చింది. మిగిలింది ఎంతమంది? 12 మంది. మిగిలింది ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిలో కొంతమంది ఇక్కడ ఉండాలి, కొంతమంది ఇక్కడ ఉండాలి. అవునా కాదా? రైట్. ఈ 12 మందిలో కొంతమంది ఇక్కడ ఉండాలి, మరి కొంతమంది ఇక్కడ ఉండాలి. మరి ఇక్కడ ఎంతమంది ఉంటారు, ఇక్కడ ఎంతమంది ఉంటారో మనకి తెలియాలి. దానికోసమే క్వశ్చన్లో కండిషన్ ఇచ్చారు. ఏం కండిషన్ ఇచ్చారు? ఎఫ్ మరియు సి మాత్రమే ఆడువారి సంఖ్య సి మరియు వి మాత్రమే ఆడువారి సంఖ్యకి సమానము అంటే ఇక్కడ ఎంతమంది అయితే ఉంటారో ఇక్కడ అంతే మంది ఉంటారు అని చెప్పారు. మరి 12 మందిని ఇక్కడ సమానంగా పంచాలి అని మీనింగ్. మరి 12 మందిని ఇక్కడ సమానంగా పంచితే ఏమవుతుందండి? ఇక్కడ ఒక 6గురు, ఇక్కడ ఒక 6గురు. అయిపోయింది, క్వశ్చనే అయిపోయింది. ఏమీ లేదు. అవునా కాదా? డాటా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే క్వశ్చన్ చాలా చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు అరేంజ్మెంట్ అంతా అయిపోయింది. డాటాని కరెక్ట్గా ఫిల్ చేసాము. క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకేనా? రైట్. క్వశ్చన్ చూడండి. సిని ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత అంటున్నాడు. కేవలము సి కాదు, మాటలు నీట్గా రావాలా. కేవలము సి కాదు, సిని ఆడేవారు అంటే సిలో ఉన్న వాళ్ళందరూ అవుతారు. నిజమా కాదా? రైట్. మరి సిలో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? 30, 36, 42, 47. నిజమా? మళ్ళీ ఒకసారి 30, 36, 42, 47. మరి ఆప్షన్లో ఉందా? ఉందండి. ఆప్షన్ 47, థర్డ్ ఆప్షన్. డాటా వచ్చిందంటే క్వశ్చన్ సింపుల్ అండి, చూసి చెప్పొచ్చు. అవునా కాదా? రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. కనీసము 2 ఆటలు ఆడువారు. ఇంతకుముందే నేర్చుకున్నాం. కనీసము 2 అంటే మీనింగ్ ఏంటి? 2 ఆటలైనా అవ్వచ్చు, 3 ఆటలైనా అవ్వచ్చు. 2 మరియు 2 కంటే ఎక్కువ. అవునా కాదా? కనీసం 2 అంటే ఏం నేర్చుకున్నాము? 2 మరియు 2 కంటే ఎక్కువ. మరి 2 ఆటలు ఆడువారు ఎవరండి? 6, 8. వీళ్ళెవరు? 2 ఆటలు ఆడువారు. 3 ఆటలు ఆడువారు ఎంతమంది అండి? 5గురు. క్లియరా? సో నా ఆన్సర్ ఏమవుతుందండి? 6, 6, 8, 5. నిజమేనా? నా క్వశ్చన్ ఏంటి? కనీసము 2 ఆటలు ఆడువారు. కనీసము 2 అంటే మీనింగ్ ఏంటి? 2 మరియు 2 కంటే ఎక్కువ. 2 ఆటలు ఆడువారు ఎంతమంది? 6 + 6 + 8.
3 ఆటలు ఆడువారు ఎంతమంది? 5గురు. మరి మొత్తం ఏమవుతుంది? 6 6 12 20 25 ఆప్షన్లో ఉందా? ఉంది. 4th ఆప్షన్. అంతే కదా, కనీసం 2 ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ కామా సీలని ఆడుతూ వీని ఆడని వారు. వినండి, ఎఫ్ కామా సీలని ఆడుతూ వీని ఆడని వారు. వి ఆడొద్దు, ఎఫ్ కామా సీని ఆడాలి. చూడండి, వీని ఆడొద్దు అంటే వి వద్దు, ఎఫ్ కామా సీలని ఆడువారు అంటే మీనింగ్ ఏంటి? కేవలం ఎఫ్ మరియు సి అనే కదా. మరి కేవలం ఎఫ్ మరియు సి, చూడండి కేవలం ఎఫ్ మరియు సి ఎంతమంది అండి ఇక్కడ? 6గురు. నిజమే కదా, రైట్. మరి 6గురు ఆప్షన్లో ఉందా? ఉందండి ఆప్షన్లో. ఆప్షన్ 4 ఎఫ్ మరియు సిని మాత్రమే ఆడాల. 6 లాస్ట్ క్వశ్చన్. వీని ఆడువారు. క్వశ్చన్లో కేవలము వి అని లేదు, వీని ఆడువారు అని చెప్పారు. మరి వీని ఆడువారు అంటే వీలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? 25 5 30 36 36 ప్లస్ 8 44. ఆప్షన్లో ఉందా అండి? ఉంది. ఏ ఆప్షన్ అండి? సెకండ్ ఆప్షన్. అంతేనా కాదా? రైట్. వీని ఆడువారు అంటే వీలో ఉన్న వాళ్ళందరూ అవుతారు. క్లియర్? సో ఇది ఈ 4 క్వశ్చన్లు మొన్న ఎగ్జామ్లో అడిగారండి, మొన్న ఎస్ఐ ప్రిలిమ్స్లో అడిగారు. ఇంత సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్లో ఏమైనా కష్టం ఉందా అండి? చాలామంది క్వశ్చన్లో డాటా లెంతీగా ఉందని క్వశ్చనే వదిలేశారు. మనకు బేసిక్స్ పర్ఫెక్ట్గా తెలియాలి. ఏ పాయింట్ ఏ పొజిషన్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అని తెలిస్తే ఈ క్వశ్చన్ చాలా చాలా సింపుల్. ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగారు, యాజ్ ఇట్ ఈజ్ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఏమైనా డిఫికల్టీ ఉందా? లేదు. ఇందులో ఇది బేసిక్ క్వశ్చన్. క్లియర్? ఈ క్వశ్చన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిదీ ఇండివిజువల్గానే మెన్షన్ చేశారు. ఏంటి? 20 మంది ఎఫ్ని మాత్రమే. ఎఫ్ని మాత్రమే అంటే పొజిషన్ ఏంటో మనకి తెలుసు. ఇది ఎఫ్ మాత్రమే, ఇది సి మాత్రమే, ఇది వి మాత్రమే. క్లియర్? ఓకేనా? సో ఇంత చిన్న క్వశ్చన్ మన ఎగ్జామ్లో అడిగారు. క్లియర్ కదా? అర్థమైంది కదండి? ఓకే రైట్. ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఐ మెయిన్స్లో వచ్చిందండి. ఓకే, ఇంత క్వశ్చన్ని అది ఎస్ఐ ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఎస్ఐ మెయిన్స్లో వచ్చింది. ఓకే, సేమ్ ఇంతకుముందు లాగానే ఒక డాటా ఇచ్చేసి 5 క్వశ్చన్స్ అడిగారు. ఈ డాటాని నీట్గా అనలైజ్ చేసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. మనం ఆల్రెడీ బేసిక్స్ నేర్చుకున్నాము, వాటిని యూజ్ చేసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఒకసారి నీట్గా చదువుదాం. ఒక హాస్టల్లో 220 మంది కలరు, 220 మంది విద్యార్థులు కలరు. వారిలో 105 మంది వార్తాపత్రిక ఏని, 90 మంది వార్తాపత్రిక బిని, 75 మంది వార్తాపత్రిక సిని చదువుతారు. రైట్. ఏ మరియు బిలు రెండింటిని 35 మంది, ఏ మరియు సి రెండింటిని 20 మంది, బి మరియు సి రెండింటిని 23 మంది చదువుతారు. 9 మంది ఈ మూడింటిని చదువుతారు. అయితే కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు. రైట్. ఇంతకుముందున్న క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు క్వశ్చన్లో ఇండివిజువల్ కాన్సెప్టే ఇచ్చారు, ఈ క్వశ్చన్లో ఇండివిజువల్ కాన్సెప్ట్ ఇవ్వలేదు, టోటల్ కాన్సెప్ట్ ఇచ్చారు. ఇంతకుముందు క్వశ్చన్లో కేవలము ఎఫ్, కేవలము వి, కేవలము సి అని మెన్షన్ చేశాడు. ఇక్కడ 105 మంది ఏని చదువుతారు అని చెప్పారు, కానీ కేవలము ఏని చదువుతారు అని కాదు. ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. క్లియర్ కదా? ఇది కేవలము ఏ కాదు, ఏ మొత్తము అని మీనింగ్. అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని డయాగ్రామ్తో సాల్వ్ చేద్దాం. రైట్. లిజన్. ఇది ఏ, న్యూస్ పేపర్ ఏ, న్యూస్ పేపర్ బి, న్యూస్ పేపర్ సి. ఇది కేవలము ఏ, ఇది కేవలము బి, ఇది కేవలము సి. 105 మంది కేవలము ఏ కాదు. కొంతమంది ఏం చేస్తారు ఎగ్జామ్లో, ఇక్కడ 105 వేస్తారు, ఇక్కడ 105 వేస్తారు. ఆ 105 అనేది కేవలము ఏనా? కాదు కదా, ఏ టోటల్. ఇదంతా కలిపితే 105 ఉండాలి అని మనకు అర్థం అవ్వాలి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, మరి ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఎక్కడి నుండి సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మూడింటికి కామన్గా ఉన్న పాయింట్ నుంచి క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? మూడింటికి కామన్గా ఉన్న పాయింట్ నుండి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. మరి ఏ కామా బి కామా సి మూడింటికి కామన్గా అంటే మూడింటిని చదివేవారు ఎంతమంది అండి? ఇక్కడ 9 మంది. ఆ 9 మందిని ఇక్కడ ఇస్తున్నా అండి. మూడింటికి కామన్గా ఉన్న పాయింట్ ఏ బి సి మూడింటిని చదివేవారు 9 మంది. తర్వాత మూడింటికి కామన్గా ఉన్న పాయింట్ అయిపోయిన తర్వాత 2 న్యూస్ పేపర్లకి కామన్గా ఉన్న పాయింట్ని చూజ్ చేసుకోవాలి. ఏవైనా 2 మీ ఇష్టం.
రెండు న్యూస్ పేపర్స్కి కామన్గా ఉన్న పాయింట్ని మనం చూజ్ చేసుకోవాలి. అంటే మనం వెళ్ళిపోవాల్సిందిగా ఇక్కడ తను ఏం చెప్పారు, ఏ మరియు బి రెండు అని చెప్పాడు, కానీ కేవలం ఏ మరియు బి అనలేదు, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు క్వశ్చన్లో కేవలం అన్నాడు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ వేసాం డైరెక్ట్గా, కానీ ఇక్కడ కాదు. ఏ మరియు బి 35 అంటే తన ఉద్దేశం ఏంటంటే, వినాలా, ఏ మరియు బి 35 అంటే వినాలండి, ఇదంతా కలిపితే అయ్యా ఇదంతా కలిపితే 35 ఉండాలని తన ఉద్దేశం. ఓకే, ఇదంతా కలిపితే 35 ఉండాలని తన ఉద్దేశము. ఏ మరియు బి 35. కేవలం ఏ మరియు బి కాదు, కేవలం ఏ మరియు బి 35 అంటే ఇక్కడ 35 వేసేవాళ్ళం. నా క్వశ్చన్ కేవలం ఏ మరియు బి కాదు, ఏ మరియు బి అంటే ఇదంతా కలిపితే 35 ఉండాలి. అంటే ఆల్రెడీ ఇక్కడ 9 ఉంది కాబట్టి 35లో 9 పోతే మిగిలింది ఎంత అంటే 26. 26 + 9 35. ఇప్పుడు చూడండి, ఏ మరియు బి ఎంత, 26 + 9 35. కేవలం ఏ మరియు బి ఎంత, 26. ఎంత బాగుంది క్వశ్చన్. తర్వాత నెక్స్ట్, ఏ మరియు సి రెండింటిని 20 మంది ఏ మరియు సి అంట. ఏ మరియు సి అంటే మీనింగ్ ఏంటి, ఇదంతా అండి, ఇదంతా. ఓకే, ఇదంతా ఏ మరియు సి, ఇదంతా కలిపితే ఎంత ఉండాలా, 20 ఉండాలి. ఇక్కడ 9 పోతే మిగిలింది ఎంత అండి, ఇక్కడ 11. ఇప్పుడు చూడండి, ఏ మరియు సి ఎంత, 11 + 9 20. కేవలం ఏ మరియు సి ఎంత, 11. అర్థమవుతుంది కదా. నెక్స్ట్, బి మరియు సి రెండు 23. బి మరియు సి అంటే మీనింగ్ ఏంటి, ఇదంతా కలిపితే 23 ఉండాలి. ఇదంతా కలిపితే 23 ఉండాలండి. ఓకేనా, మరి ఇక్కడ 9 పోతే మిగిలింది ఎంత, 14. 14 + 9 23. ఓకేనా, క్లియర్. ఇప్పుడు చూడండి, నీట్గా గమనించాలి. ఏ మరియు బి 35. చూడండి, ఏ మరియు బి 35, 26 + 9 35. ఏ మరియు సి 20, ఏ మరియు సి 20 వచ్చింది కదా. నెక్స్ట్, బి మరియు సి 23, బి మరియు సి 23 వచ్చింది కదా, వచ్చింది. ఫస్ట్ ఏం చేసాం, మూడింటికి కామన్గా ఉన్న పాయింట్కి వెళ్ళాం. తర్వాత ఏం చేసాం, రెండింటికి కామన్గా ఉన్న పాయింట్కి వెళ్ళాం. ఇప్పుడు ఏంటి, ఇండివిజువల్ కాన్సెప్ట్, సింగిల్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు తనేం చెప్పాడు, 105 మంది ఏని చదువుతారు అంట. ఏమండి, 105 మంది ఏని చదువుతారు అని చెప్పారు. అంటే మీనింగ్ ఏంటి, ఇదంతా కలిపి అయ్యా వినాలా, ఇదంతా కలిపి ఎంత ఉండాలా, 105 ఉండాలట. ఇదంతా కలిపి 105 ఉండాలట. అంటే ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉందో ఒకసారి కౌంట్ చేద్దాం. 9 + 11 20, అంతే కదా. 9 + 11 20, 20 + 26 46. ఇదంతా కలిపితే 46 ఉందండి. మొత్తం ఎంత ఉండాలా, 105 ఉండాలి. మరి ఇక్కడ ఉన్నది ఎంత, 46. మరి మిగిలింది ఇక్కడ ఉండాలి కదా. మరి మిగిలింది ఎంత అండి, 59. మిగిలింది ఎంత, 59. కావాలంటే చూడండి, 59 + 11, 59 + 11 ఎంత అండి, 70. 70 + 20 90. 99 + 6 105. మ్యాచ్ అయిందా లేదా. తను చెప్పింది ఏ మొత్తం ఎంత, 105. ఏని చదివేవారు 105. అంటే తన మీనింగ్ ఏంటంటే ఇదంతా కలిపితే 105 ఉండాలని. ఇవి 3 కలిపితే 46 ఉంది, మిగిలింది 59. ఇచ్చేసా. 59 మనం చేసుకోవాలా, ఎందుకంటే మొత్తం 105, ఇక్కడ 46 ఉంది, ఎంత తక్కువ ఉంది, 59. ఆ 59 ఇక్కడ ఇచ్చేసా. ఇప్పుడు కేవలం ఏ 59, అది మనకి ఇవ్వలే, మనకు వచ్చింది అది చేస్తే. తర్వాత నెక్స్ట్, 90 మంది బి అండి. ఈ బి అంతా కలిపితే ఎంత ఉండాలా, 90 మంది ఉండాలా. మరి ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. 26 + 14, 26 + 14 40. 40 + 9 49. మొత్తం ఎంత, 90. ఎంత ఉంది, 49 ఉంది. మిగిలింది ఎంత, 41. 41 + 49 90. మ్యాచ్ అయిందా లేదా, రైట్. నెక్స్ట్, ఇప్పుడు కేవలం బి ఎంత అండి, 41. నెక్స్ట్, 75 మంది సి. ఇదంతా కలిపితే ఏముండాలి, 75 ఉండాలి. ఒకసారి ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. 11 + 9 20. ఓకే, 11 + 9 20, 20 + 14 34. మొత్తం ఎంత, 75. ఇక్కడ ఉన్నది ఎంత, 34. మిగిలింది ఎంత, 41. క్లియర్. మరొకసారి చూడండి, 11 + 9 20, 20 + 40
60 60 ప్లస్ 10 70 74 75 మ్యాచ్ అయిందా లేదా? రైట్, మ్యాచ్ అయింది. టోటల్గా మన కాన్సెప్ట్ని ఫిల్ చేసాం. ఇప్పుడు ఓన్లీ ఏ ఎంతమంది? 59. ఓన్లీ బి ఎంతమంది? 41. ఓన్లీ సి ఎంతమంది? 41. బాగా వినాలి. ఓన్లీ ఏ మరియు బి ఎంతమంది? ఓన్లీ ఏ మరియు బి ఎంతమంది? 26. ఓన్లీ బి మరియు సి ఎంతమంది? 14. ఓన్లీ ఏ మరియు సి ఎంతమంది? 11. 3 చదివేవారు ఎంతమంది? 9. ఇది మన డాటా. కరెక్ట్గా దీన్ని ఫిల్ చేశాం. చేసిన తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఏ వార్తాపత్రిక చదవని వారు ఎంతమంది అంటున్నాడు. అంటే మొత్తానికే చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మీనింగ్. ఇక్కడ క్వశ్చన్లో 220 మంది ఉన్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్ని చదువుతారు అని చెప్పలేదు. అలా అన్నప్పుడు కంపల్సరీ న్యూస్ పేపర్ని చదువుతారు అందరూ అని మనకి చెప్పలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఒకసారి ఇక్కడ ఉన్న నంబర్స్ అన్నీ ఒకసారి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఫస్ట్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి యాడ్ చేద్దాం. ఏమండి, మనకు ఆల్రెడీ తెలుసు ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ ఎంత అవుతారండి? 105 మంది అని మనకు తెలుసు కదా. 105 4 1 ఇవి రెండు కలిపితే 5 కదా. 120 160 170 170 ప్లస్ 41 170 ప్లస్ 41 211. సార్ 201. క్లియర్? మనకు ఉందెంతండి టోటల్గా? మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం. 105 ప్లస్ 4 1 5 105 ప్లస్ 5 110 110 ప్లస్ 40 150 160 160 ప్లస్ 41 160 ప్లస్ 41 ఎంత వస్తుందండి? 201 వస్తుంది. అంటే ఈ 201లో ఎవరెవరు ఉన్నారు అంటే కేవలం ఒక న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఉన్నారు, కేవలం 2 న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు ఉన్నారు, 3 న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మొత్తం మీద చదివేవారు ఇందులో ఉన్నారు. మొత్తం మీద ఏదో ఒక న్యూస్ పేపర్ని చదివేవారు ఎంతమంది అంటే 201 మంది. అర్థమైందా? మొత్తం మీద ఏదో ఒక న్యూస్ పేపర్ని చదివేవారు ఎంతమంది అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? 201. అంటే కంపల్సరీ వీళ్ళు ఏదో ఒక న్యూస్ పేపర్ని చదువుతారు. 1 అయినా చదవచ్చు, 2 అయినా చదవచ్చు, 3 అయినా చదవచ్చు. అంటే మొత్తం మీద చదివేవారు 201 మంది. అరే, నా దగ్గర మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 220 మంది ఉన్నారు. ఆ 220 మందిలో 201 మంది ఏదో ఒక న్యూస్ పేపర్ని చదువుతారు. అరే, 220 మందిలో 201 మందే చదువుతారు అంటే మిగిలిన వారు చదవరు అనే కదా. మరి మిగిలిన వారు ఎంతమంది ఉంటారు? 19 మంది. క్లియర్? ఏ వార్తాపత్రికని చదవని వారు ఎంతమంది? 19 మంది. అర్థమైందా లేదా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కేవలం ఒక్క వార్తాపత్రిక చదివేవారు, మాటలు నీట్గా రావాలి. కేవలం ఒక్క వార్తాపత్రిక చదివేవారు. ఇప్పుడు చూడండి, కేవలం ఒక్క వార్తాపత్రికని చదివేవారు అంటే ఒకటే వార్తాపత్రిక చదవాలి కేవలం. అట్లాంటి వాళ్ళు వీళ్ళే కదా. క్లియర్? వీళ్ళే కదా. మరి కౌంట్ చేద్దాం. 59 ప్లస్ 41 100 100 ప్లస్ 41 141. మరి ఆప్షన్లో ఉందా అండి? ఫస్ట్ ఆప్షన్. క్లియరా కాదా? కేవలం ఒక వార్తాపత్రికని చదివేవారు అంటే ఒక వార్తాపత్రికని మాత్రమే చదవాలి. అట్లాంటి వాళ్ళు 59 ప్లస్ 41 ప్లస్ 41 ఆన్సర్ 141. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఖచ్చితంగా 2 వార్తాపత్రికలు చదివేవారు అంటున్నాడు. ఖచ్చితంగా 2 వార్తాపత్రికలు చదివేవారు అంటే మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా 2 చదవాలా. 2 కంటే ఎక్కువ చదవద్దు, 2 కంటే తక్కువ చదవద్దు, 2 మాత్రమే చదవాలా. అట్లాంటి వాళ్ళు ఎవరండి? 26. అవునా కాదా? 26 2 మాత్రమే చదువుతున్నారు. 26 14 11 నిజమేనా? ఖచ్చితంగా 2 వార్తాపత్రికలు చదివేవారు. క్వశ్చన్ మీనింగ్ చూడండి. ఖచ్చితంగా 2 వార్తాపత్రికలు చదువువారు, 2 మాత్రమే చదవాలి. అట్లాంటి వాళ్ళు 26 14 11. సో 26 ప్లస్ 14 40 40 ప్లస్ 11 51. ఆప్షన్లో సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ చూడండి, డయాగ్రామ్ వస్తే క్వశ్చన్లు చాలా సింపుల్. మన ఫోకస్ అంతా డయాగ్రామ్ పైన ఉండాలా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్.
బి కమా సిలు చదువుతూ ఏని చదవని వారు అంటున్నాడు. ఏని చదవని వారు అంటే ఏ ఉండొద్దు. ఏని చదవని వారు అంటే ఏ అస్సలే ఉండదు, ఏ క్లోజ్. ఏని చదవకుండా బి మరియు సి చదవాలా అంటే బికి సికి చదవాలా అంటే దీని మీనింగ్ ఏంటి? కేవలము బి మరియు సి అనే కదా. ఏని చదవకుండా బి మరియు సి అంటే మీనింగ్ ఏంటండి? కేవలము బి మరియు సి అనే కదా. మరి కేవలము బి మరియు సి ఎంతమంది అండి? 14 మంది. చూసి చెప్పొచ్చు. మరి క్వశ్చన్లో ఉందా? ఉంది. రైట్, 14 మంది. రైట్, 4th క్వశ్చన్ ఓవర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. 2 లేదా అంతకంటే తక్కువ వార్తాపత్రికలు చదివేవారు. 2 లేదా అంతకంటే తక్కువ వార్తాపత్రికలు చదివేవారు అంటే మీనింగ్ ఏంటండి? క్వశ్చన్లో చాలా మీనింగ్ ఉందండి. 2 లేదా అంతకంటే తక్కువ, 2 అయినా చదవచ్చు, లేదంటే అంతకైనా తక్కువైనా చదవచ్చు. అంటే మీనింగ్ ఏంటి? 2 అయినా చదవచ్చు, 1 అయినా చదవచ్చు, ఏమి చదవని వారు కూడా అవ్వచ్చు. క్వశ్చన్ మీనింగ్ అది. 2 లేదా అంతకంటే తక్కువ అంటే మీనింగ్ ఏంటి అంటే 2 లేదా అంతకంటే తక్కువ, 2 అయినా చదవచ్చు, 1 అయినా చదవచ్చు, ఏమీ చదవని వాళ్ళు కూడా అవ్వచ్చు. ఇదే క్వశ్చన్ని ఇలా కూడా అడగవచ్చు. గరిష్టంగా 2 వార్తాపత్రికలు చదువువారు ఎంతమంది అని కూడా అడగవచ్చు. అవునా కాదా? గరిష్టంగా 2 వార్తాపత్రికలు చదువువారు ఎంతమంది అంటే ఏం చెప్తామండి? గరిష్టంగా 2 అంటే 2 కంటే తక్కువ. అవునా కాదా? 2, 1, 0 వస్తుంది. గరిష్టంగా 2 అని అడిగే బదులు క్వశ్చన్లో ఏమడిగారు అంటే 2 లేదా అంతకంటే తక్కువ అని అడిగారు. మరి 2 లేదా అంతకంటే తక్కువ అంటే ఏంటి? 2 వార్తాపత్రికలు చదివేవారు, 1 వార్తాపత్రిక చదువువారు, ఏ వార్తాపత్రికని చదవని వారు కూడా అవుతుంది. అంటే వీళ్ళందరినీ కలపాల. నేనేమంటాను, వీళ్ళందరినీ కలిపే బదులు ఇంకా దీన్ని ఎలా ఆలోచించాలి అంటే మనకిచ్చిన క్వశ్చన్లో ఎవరెవరు ఉన్నారు అంటే 3 చదివేవారు ఉన్నారు. లిజన్, 3 చదివేవారు ఉన్నారు, 2 చదివేవారు ఉన్నారు, ఒక్కదాన్ని చదివేవారు ఉన్నారు, ఏమీ చదవని వారు ఉన్నారు. నా క్వశ్చన్లో ఎవరెవరు ఉన్నారు అంటే 3 చదివేవారు ఉన్నారు, 2 చదివేవారు ఉన్నారు, ఒక్కదాన్ని చదివేవారు ఉన్నారు, ఏది చదవని వారు ఉన్నారు. ఇప్పుడు నేను ఎవరెవరిని కలపాలా? ఈ 3 కలపాలి. అవునా కదా? ఈ 3 కలిపే బదులు ఈ ఒక్కరిని తీసేస్తే అయిపోతుంది కదా. అరే నిజమా కాదా? నేనేమంటున్నా, ఈ 3 కలిపే బదులు అంటే 2 చదివే వాళ్ళని, 1 చదివే వాళ్ళని మరియు ఏమీ చదవని వారిని కలిపే బదులు ఈ 3 చదివే వాళ్ళని తీసేస్తే అయిపోయింది కదా. వీళ్ళు ఒక్కలే కదా నాకు ఎక్కువైంది క్వశ్చన్కి. మొత్తం ఎంత? 220. బాగునాలా? మొత్తం ఎంత? 220. ఆ 220లో నీకు ఎవరెవరు కావాలా? వీళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. అంటే ఆ 220లో వీళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వీళ్ళు కావాలంటే వీళ్ళద్దనే కదా. అవునా కదా? మరి 3 చదివే వాళ్ళు తీసేస్తే అయిపోద్ది క్వశ్చన్కి. మరి 3 చదివే వాళ్ళు ఎంతమంది అండి? 9 మంది. మొత్తం ఎంత? 220. అందులో నాకు ఎవరు ఎక్కువయ్యారండి? వీళ్ళు ఎక్కువయ్యారు. అంటే 220 మైనస్ 9. 220 మైనస్ 9 ఏమవుతుందండి? 211. క్లియరా? ఈ క్వశ్చన్ని ఈ 3 కలిపిన అదే ఆన్సర్ వస్తుంది. అంటే ఏమీ చదవని వారు 19 మంది, 1 మాత్రమే చదువువారు అంటే 59 + 41 + 41 ప్లస్ 2 చదివేవాళ్ళు 26 + 14 + 11. వీళ్ళందరినీ కలిపినా మీకు ఏమొస్తుందండి? 211 వస్తుంది. నేనేం చేశా? వీళ్ళందరినీ కలిపే బదులు నేనేం చేశా అంటే మొత్తం 220 మందిలో నాకు ఎవరెవరు కావాలి? 2 చదివేవారు కావాలి, 1 చదివేవారు కావాలి, ఏమి చదవని వాళ్ళు కావాలి. అంటే వీళ్ళందరూ కావాలి. నాకు ఎవరు వద్దు? వీళ్ళు వద్దు. వీళ్ళని తీసేస్తే అయిపోతుంది కదా. అందుకే అదే చేసా. 220 మైనస్ 3 చదివేవారు 9. 220 మైనస్ 9. 220 మైనస్ 9 అంటే ఏమొస్తుందండి? 211. ఇవి మనకి ఇచ్చిన క్వశ్చన్లు అండి ఎగ్జామ్లో. క్వశ్చన్ సింపుల్గా ఉన్నాయా లేదా అంటే ఈ క్వశ్చన్ రావాలంటే మనకి మెయిన్గా తెలియాల్సింది డాటాని నీట్గా ఫిల్ చేయడం మనకి రావాలి. అంటే బేసిక్స్ మనకి నీట్గా తెలియాలి. ఏంటి? కేవలము ఏ, కేవలము బి, కేవలము సి, కేవలం ఏ మరియు బి, కేవలం బి మరియు సి, కేవలం ఏ మరియు సి. ఇది ఏ కామా బి కామా సి. కనీసము 2 అంటే 2 మరియు 2 కంటే ఎక్కువ. గరిష్టంగా 2 అంటే 2 మరియు 2 కంటే తక్కువ. కేవలము 2 అంటే 2 మాత్రమే. ఇట్లాంటి కాన్సెప్ట్స్ని నీట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. 2 లేదా అంతకంటే తక్కువ అంటే మీనింగ్ ఏంటి? గరిష్టంగా 2 అన్నట్టే కదా.
ఒకవేళ క్వశ్చన్లో ఏదో అడిగా అనుకోండి, కనీసం 2 వార్తాపత్రికలు చదువువారు ఎంతమంది, కనీసం 2 వార్తాపత్రికలు చదువువారు ఎంతమంది అంటే మీనింగ్ ఏంటండి? 2 వార్తాపత్రికలు చదువువారు 3 వార్తాపత్రికలు కూడా చదువువారు అవుతారు. అవునా కాదా? అంటే 26 + 14 + 11 + 9. ఒకవేళ అడిగితే ఇలా అడగొచ్చు. క్లియరా కాదా? సో మనం ఏం చేసాం, ఇప్పుడు ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్కి సంబంధించి బేసిక్స్ని చూసాము. బేసిక్స్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత ఒక 2 క్వశ్చన్స్ కూడా మనం చూసాం. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. సో బేసిక్స్ నీట్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా 2 క్వశ్చన్లు కూడా మనం చేసాము. సో దీన్ని బట్టి కొంచెం ఈ కాన్సెప్ట్ మనకి అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? క్లియర్? ఫస్ట్ ఈ క్వశ్చన్ చేయాలంటే మనకు మెయిన్గా తెలియాల్సినవి ఏంటంటే బేసిక్స్, ఏ పార్ట్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అని మనకు తెలియాలి. క్లియర్ కదా? సో దాన్ని మీరు నీట్గా ఫాలో అవ్వండి. ఇంకా ఫర్దర్గా ఇట్లాంటి క్వశ్చన్స్ మనం చాలా చూద్దాం. ఓకే, రైట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వెన్ డయాగ్రామ్స్ నుంచి ఒక చిన్న డిస్కషన్. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో నేను మహేందర్ రెడ్డి, రీజనింగ్ ఫ్యాకల్టీ. సో గత 7 సంవత్సరాలుగా వివిధ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లో, అదేవిధంగా ప్రభుత్వ కోచింగ్ సెంటర్స్, స్టడీ సెంటర్స్లో రీజనింగ్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. సో చాలామంది విద్యార్థులు కోచింగ్ తీసుకొని ఆల్రెడీ వివిధ జాబ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇక్కడ నుండి నేను ఏం చేస్తానంటే ప్రతి రీజనింగ్లోని ప్రతి టాపిక్ని తీసుకొని బేసిక్ లెవెల్ నుండి, అంటే ఎవరైతే కొత్తగా కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకు అర్థమయ్యే విధంగా, సో బేసిక్ లెవెల్ నుండి హై లెవెల్ వరకు ప్రతి టాపిక్లోని ప్రతి క్వశ్చన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియోస్ మీకు ఎందులో అందుబాటులో ఉంటాయి అంటే వ్యోమ అకాడమీ మరియు వ్యోమ డైలీ అనే యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, నా వీడియోస్ మీకు రెగ్యులర్గా రావాలి అంటే వ్యోమ అకాడమీ కానీ వ్యోమ డైలీ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి మరియు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.